పెట్టుబడులే లక్ష్యంగా రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు దావోస్ పర్యటనకు వెళ్లారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా రెండోసారి పర్యటనకు వెళ్లడం జరిగింది. 2014 నుంచి అంతకుముందు కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వెళ్తూ ఉన్నారు. ముఖ్యంగా చూసుకుంటే కనుక 2014 నుంచి 19 వరకు తెలంగాణ కన్నా ఏపీకే ఎక్కువ పెట్టుబడులు వచ్చాయి. ఎందుకంటే ఏపీని ప్రొజెక్ట్ చేయడంలో ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముందుంటారు కాబట్టి పెట్టుబడులు అక్కడికే ఎక్కువ వచ్చాయి. మరి ఈసారి పెట్టుబడులు తెలంగాణకు ఎక్కువ వస్తాయా, ఏపీకి ఎక్కువ వస్తాయా అనే విషయం గురించి ప్రధానంగా చర్చించుకోవచ్చు. తెలంగాణకు సంబంధించి రైజింగ్ తెలంగాణ అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 4th సిటీని ప్రమోట్ చేస్తున్నారు. ఇక ఏపీ విషయానికి వస్తే కనుక ముఖ్యమంత్రి ఒక బ్రాండ్గా ఏపీ ఇమేజ్ అయితే పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. కేవలం ఒక్క ఇండస్ట్రీ పాలసీతోనే పెట్టుబడులు వస్తాయా, అసలు ఏ విధంగా అక్కడ ఉన్న ఇండస్ట్రియలిస్ట్ని ఆకట్టుకోవాలి, పెట్టుబడులు ఏ విధంగా తీసుకువస్తారు, ముఖ్యమంత్రితో పాటు ఈసారి ఐటీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. మరి అంతకుముందు కూడా లోకేష్ అమెరికా పర్యటనకు కూడా వెళ్లారు. ఈ నేపథ్యంలో పెట్టుబడులను ఆకర్షించడానికి ఏ పాలసీస్తో ఏపీ ముందుకు వెళ్ళింది అనే విషయాల గురించి చర్చించుకుందాం. చర్చలో పాల్గొనడానికి మనతో పాటు ఉన్నారు పిల్లి మాణిక్యరావు, లెదర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అండ్ టీడీపీ అధికార ప్రతినిధి, అలాగే అప్పసాని రాజేష్ గారు విశ్లేషకులు, అలాగే నాగేశ్వరరావు గారు సొల్యూషన్ ఆర్కిటెక్ట్, అమరేందర్ రెడ్డి తెలంగాణ నాయకులు. ముఖ్యంగా మాణిక్యాలరావు గారు, ఫస్ట్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. మాణిక్యాలరావు గారు ఏమంటారు, ఏపీ బ్రాండ్ ఇమేజ్ని పెంచడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దావోస్ పర్యటనకి అయితే వెళ్ళడం జరిగింది. 2014 నుంచి, అంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత 2014 నుంచి 19 వరకు ఎక్కువగా ఏపీకే ప్రాజెక్ట్స్ అయితే రావడం జరిగింది. ఏమంటారు? నమస్కారం అండి, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి, వీక్షకులందరూ కూడా. మీరు అన్నది నిజమే. 2014 నుంచి 19 వరకు కూడా రాష్ట్రం విడిపోయిన తర్వాత రాష్ట్రంలో దేశ విదేశీ పెట్టుబడులన్నీ కూడా రావాలి, ఇక్కడ పారిశ్రామికరణ పెరగాలి, నిరుద్యోగిత మొత్తం కూడా తగ్గాల్సినటువంటి అవసరం ఉంది, జీవనోపాధి అవకాశాలు పెరగాలనే ఉద్దేశంతో ఆనాడు చంద్రబాబు నాయుడు గారి మీద అనేకమైనటువంటి సవాళ్లు ఉన్నప్పటికీ ఆయన ఎక్కువ పర్యటనలు చేసి అనేకమైనటువంటి పరిశ్రమలు తీసుకొచ్చినటువంటి సంగతి అందరికీ తెలుసు. ఓ పక్కన రాష్ట్రానికి రాజధాని లేదు, రాజధాని నిర్మాణం వేగంగా జరగాలి, తర్వాత పక్క రాష్ట్రాలకి పోయేటువంటి యువతని అరికట్టి ఇక్కడే ఉద్యోగత కల్పించాలి, వాళ్ళకి జీవనోపాధి కల్పించాలి, మరి ఇక్కడ ఉన్నటువంటి నీటి వనరుల మొత్తాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలి, ఇక్కడ ఉపాధి కల్పించాలి. ఇవన్నిటి దృష్ట్యా వాళ్ళు పనిచేసినటువంటి పరిస్థితి, అనేకమైనటువంటి పరిశ్రమలు గతంలో కూడా తీసుకొచ్చారు. అయితే 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కాలంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా రాష్ట్ర పురోగభివృద్ధి మీద కానీ, లేకపోతే రాష్ట్రంలో పరిశ్రమలు ఏ విధంగా తీసుకురావాలనే దాని మీద, రాష్ట్రంలో నిరుద్యోగితని ఏ విధంగా నిర్మూలించాలి లేదా తగ్గించాలనే దాని మీద దృష్టి పెట్టినటువంటి పరిస్థితి లేకపోగా, రాష్ట్రంలో పరిశ్రమల ఎవరైతే పరిశ్రమలు ఉన్నాయో ఆ పరిశ్రమలు పారిపోయే విధంగా పాలసీలు తీసుకురావటం, లేకపోతే ఓటాల కోసం వాళ్ళని బెదిరించే విధంగా ముందుకెళ్ళటం, ఆ ఓటాలు చూసి భయపడిపోయి వాళ్ళు పారిపోవటం, ఇవన్నీ కూడా చేసినటువంటి పరిస్థితి. ఒక పక్కన రాజకీయంగా కూడా కక్ష సాధింపు చర్యలకు దిగటం వల్ల పారిశ్రామికవేత్తలకు అయోమయంగా మారి ఎవరు కూడా ఉండేటువంటి పరిస్థితి లేకుండా పోయింది. ఆ వాతావరణం మనం 2019 నుంచి 24 వరకు చూసినటువంటి పరిస్థితి. ఇప్పుడు మళ్ళా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎక్కడ గొడవలు లేకుండా ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో పారిశ్రామికవేత్తలకి ఇక్కడ ఒక నమ్మకం కలిగే విధంగా ఉండాలనే పద్ధతిలో కూటమి నాయకులందరూ కూడా చాలా జాగ్రత్తగా అడుగులేస్తూ అనేకమైనటువంటి పరిశ్రమలు తీసుకొచ్చేటువంటి పరిస్థితి మన కళ్ళ ముందు కనపడతా ఉంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పదవి బాధ్యతలు శ్రీకారంకి చుట్టిన తర్వాత ఒక్క రోజు కూడా ఖాళీగా లేకుండా ప్రతిరోజు పర్యటనలు పెట్టుకుంటూ ప్రజల్లో భరోసా కల్పిస్తూ, ఒక పక్క పారిశ్రామికవేత్తలో ఒక నమ్మకాన్ని కల్పిస్తూ, విద్యార్థి యువతలో కూడా ఖచ్చితంగా మాకు భవిష్యత్తులో భరోసా ఉందని చెప్పేసి ఆలోచనలతో ఉండేటట్టుగా చేస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. నిజంగానే దావోస్కి వెళ్ళి సమ్మిట్ లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులు ఏంటి, ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెడితే మీకు ఏ విధంగా లాభదాయకంగా ఉంటది, రాష్ట్రానికి కూడా ఏ విధంగా బాగుంటదని చెప్పేసి చెప్పడంలో కూడా గత ప్రభుత్వాలు విఫలమైంది. మీరు కనుక చూస్తే దావోస్ వెళ్ళటానికే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు, ముఖ్యమంత్రులు భయపడ్డటువంటి పరిస్థితి. ఒకటి, వాళ్ళు కన్విన్స్ చేసేటువంటి శక్తి సామర్థ్యాలు లేక, పారిశ్రామిక విధానం మీద అవగాహన లేక, రెండోది బద్ధకంతో, మూడోది వాళ్ళు ఒళ్ళంతా కూడా రాజకీయంగా కక్ష తీర్చుకునేటువంటి వ్యవహారాలు తప్ప మిగతా ఏమీ లేకపోవటం వల్ల ఇలా రకరకాల కారణాలతోటి ఎప్పుడు కూడా
ఒకసారి అయితే దావోస్ వెళ్ళారు, రెండోసారి వెళ్ళటానికి అయితే 100 కారణాలు చెప్పారు. అక్కడ చలి తీవ్రత ఎక్కువగా ఉంటదని, లేకపోతే అక్కడ పారిశ్రామికవేత్తలను కన్విన్స్ చేయాలంటే చాలా కష్టమని రకరకాల మాటలు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు కనుక మీరు కనుక చూస్తే చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లోకేష్ గారు కానివ్వండి, భర్త గారు మిగతా తెలుగుదేశానికి లేకపోతే కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి సభ్యులు వెళ్తే వాళ్ళ యొక్క తపన కనపడతా ఉంది. మీరు కనుక చూస్తే మొదటగా తెలుగుకు సంబంధించినటువంటి పారిశ్రామికవేత్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా సమావేశమై మీరు ఇక్కడికి రావాల్సినటువంటి అవసరం ఉంది. మీరు గతంలో కూడా ప్రభుత్వాలు మారటం కోసం అనేకమైనటువంటి ప్రయత్నాలు చేశారు. ప్రభుత్వాలు మారటం కోసం అంటే మీరు చేసిన కక్షపూర్తిగా కాదు, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం మీరు చేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మీరు ఇక్కడికి రండి, మీకు కావాల్సినటువంటి ఏర్పాట్లు కూడా మేము చేస్తాం. ఇక్కడ అనుమతులన్నీ కూడా ఒక 15 రోజుల్లోనే మీకు ఇస్తాం. పారిశ్రామికరణ ఆంధ్రప్రదేశ్ లో పెరగాలి, నిరుద్యోగిత తగ్గాలి, ఈ రాష్ట్రానికి పరువు ప్రతిష్టలు రావాలని చెప్పేసి వాళ్ళు పడుతున్నటువంటి తపన కనుక చూస్తా ఉంటే ఖచ్చితంగా రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయని చెప్పేసి ప్రతి ఒక్కరిలో కూడా ఆశాభావం ఉంది మేడం. సో నాగేశ్వర్ గారు, గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. ముఖ్యంగా 50 సంవత్సరాల నుంచి దావోస్లో ఇలాంటి వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమ్మిట్ అయితే జరుగుతుంది. చూసుకుంటే కనుక ఇప్పుడు కేవలం ఇండస్ట్రీ పాలసీ ఒక్కటి ఉంటేనే సరిపోతుందా? కాళ్ళని అక్కడ వచ్చిన వాళ్ళని కూడా మనం కన్వే చేయాలి, వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి, అప్పుడే మనకి ఇండస్ట్రీస్ అనేవి రావడం జరుగుతుంది. ఇండస్ట్రీ పాలసీ ఎవరైనా ఏ రాష్ట్రమైనా ఈజీగా చేయొచ్చు, డిఫరెంట్గా చేయొచ్చు, కానీ అక్కడ కన్వే చేయడం అనేది కూడా ఇంపార్టెంట్ కదా. ఏమంటారు మీరు ఒక సొల్యూషన్ ఆర్కిటెక్ట్గా? మీ ఒపీనియన్ ఏంటి? ముందుగా మహాన్యూస్ ప్రేక్షకులకి, ప్యానల్లోని పెద్దలకి నమస్కారం అండి. యాక్చువల్గా గత 55 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం జనవరి నెలలో దావోస్లో ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనే ఒక మీటింగ్, ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకున్నారు ప్రపంచంలో ఉన్న ఆల్మోస్ట్ పెద్ద పెద్ద కంపెనీస్, ఇండస్ట్రియలిస్ట్ అందరూ కూడా. సో ఇది ఏంటంటే వాళ్ళకి కావాల్సినవి ఏంటి, వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అట్లాగే మేము ఏమి ఇస్తాం అనేది పొలిటికల్ లీడర్స్ అంటే అధికారంలో ఉన్న గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు అక్కడ వాళ్ళు షేర్ చేసుకోవడానికి ఉన్నది. ఇక్కడ ఏంటంటే చాలా చూసాము, 2014 నుంచి 19 వరకు చాలా పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కి వచ్చాయండి. ఇక్కడ ఎస్పెషల్లీ చూసుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళేది చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు ఆయనే ఒక బ్రాండ్ ఆంధ్రప్రదేశ్కి. తెలంగాణకు వస్తే ఆయన క్రియేట్ చేసిన హైదరాబాద్ ఒక బ్రాండ్. ఇటు రెండు పోటీ పడుతున్నాయి ఇక్కడ. సో పోటీ పడుతున్నప్పుడు బాబు గారి బ్రాండ్ కానీ వెళ్ళినంత మాత్రం అక్కడ కూర్చుంటే ఏమి పెట్టుబడులు వచ్చాయి, నేను వచ్చేస్తామని చెప్పేసాను. సో మనం ఏమి ఇవ్వగలము, మాకున్న అడ్వాంటేజ్ ఏంటి, ఈకో సిస్టమ్ ఏంటి, ఇవన్నిటిని ప్రాపర్గా ప్రజెంటేషన్ ఇవ్వాలి. దాంట్లో ప్రజెంట్ ఉన్న నాయకులందరిలోనే కూడా బాబు గారు చాలా తిట్ట. ఎందుకంటే ఇంతకుముందు చూసాం, మైక్రోసాఫ్ట్ కంపెనీకి వెళ్ళినప్పుడు ఆ రోజున్న బిల్ గేట్ గారికి ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు ఆయన పీపీటీ వాడారు. అప్పటికి పీపీటీ అంటే ప్రపంచానికి పెద్దగా తెలియదు. అటువంటి టైంలోనే పీపీటీతో ప్రజెంటేషన్ ఇచ్చేసరికి ఆయన ఇంప్రెస్ అయ్యే ఆయన విజను అన్నీ చూసిన తర్వాత ఆయన హైదరాబాద్కి, అంటే వరల్డ్లో అమెరికా తర్వాత మొట్టమొదటి మైక్రోసాఫ్ట్ బ్రాంచ్ హైదరాబాద్, దాని తర్వాత మిగతా క్యూ కట్ అయ్యి. అట్లాగే 2014 నుంచి 19 వరకు ఎందుకు వచ్చాయి అంటే ఆయన ప్రపంచం చూసింది. 1999 నుంచి 2003 ఈ వరకు ఆయన విజన్ కానీ ఆయన కమిట్ అయితే ఎట్లా ఏం చేస్తారనేది ఇవన్నీ కూడా ప్రపంచం చూసింది. అందువల్ల 2014 నుంచి 19 వరకు సీఎంగా ఉన్నప్పుడు ఆయన మళ్ళీ అమరావతికి లేదంటే ఆంధ్రప్రదేశ్కి కొన్ని లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి. సో అట్లాగే మరలా ఇప్పుడు కూడా ఏంటంటే ప్రపంచ పారిశ్రామిక రంగానికి సుపరిచితుడు చంద్రబాబు నాయుడు గారండి. అది దేంట్లోనైనా ఆయనకున్న విజను లేదంటే ఆయనకున్న పట్టుదల కానీ అన్ని కమిట్మెంట్ కానీ అట్లాంటివన్నీ వాళ్ళందరికీ తెలుసు. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో బాబు గారికి చాలామంది తెలుసు కాబట్టి అక్కడ వచ్చిన ఇండస్ట్రియలిస్ట్ డైరెక్ట్ బాబు గారి దగ్గరికి వెళ్తారు. ఎందుకంటే ఆయన ఆల్రెడీ మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఒక ఫంక్షన్ కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు గారి అనుభవం పనికొస్తుందంటారా? ఎగ్జాక్ట్ కరెక్ట్. అందువల్లనే కదా అక్కడ వెళ్ళండి. ఇప్పుడు చాలామంది చూస్తున్నాము, చాలామంది ఫస్ట్ ముందు వరుసలో ఆయన్ని కలవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, తర్వాత మిగతా వాళ్ళు. ఎందుకంటే ఆయన అనుభవం ఉంది, ఆయన చేసిన పని కనబడుతుంది. ఇప్పుడు 1990s ఈయన 2020 అనే విజన్ తీసుకొస్తే ఆ రోజుల్లో చాలామంది చాలా రకాలుగా మాట్లాడారు. బట్ ఆ 2020 విజన్ ఎట్లా ఉందనేది ఇప్పుడు చూస్తున్నాం కదా, ఏ సక్సెస్ చూసాం. ఇప్పుడు 2047 అనే విజన్తో ఈయన వెళ్తున్నారు, ఆయన అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. సో
ఆల్రెడీ ఒక సక్సెస్ అయిన పర్సన్ అక్కడికి వెళ్ళినప్పుడు అందరూ కూడా ఆయన్ని దగ్గరికి వెళ్ళే చూసుకుంటారు తప్ప ఏది తెలియని వాళ్ళ దగ్గర తొందరగా వెళ్ళరు కదండి. అంటే ఇక్కడ హైదరాబాద్ విషయానికి వస్తే డెవలప్ అయిన చేశారు కనిపిస్తుంది, అక్కడేమో అనుభవం కనిపిస్తుంది, ఇక్కడేమో డెవలప్ అయింది కనిపిస్తుంది. కానీ దేనికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది అంటారు? ఓకే, సో 1990s హైదరాబాద్ ఈయన డెవలప్ చేసిన సైబరాబాద్ ఉంది. అప్పుడు ఏముందండి అక్కడ? రాళ్ళు గుట్టలు తప్ప ఏమీ లేవే. అవును. సో ఆయన డెవలప్ చేస్తేనే కదా ఈ రూపురేఖలు వచ్చాయి. దాని రూపశిల్పి ఈయన. సో ఎటువంటి దాన్నైనా ఒక విధంగా మలచగలడో అన్న నమ్మకం ప్రపంచంలో చాలా మందికి ఉంది. సో అందువల్ల ఏంటంటే అక్కడ అమరావతిలో ఉందా లేదా అనవసరం, ఆంధ్రప్రదేశ్లో ఉందా లేదా అనవసరం. బాబు గారు ఉన్నారు అక్కడ. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి భవిష్యత్తు బాబు గారు అయితే, ఈ పెట్టుబడిదారులకి భరోసా బాబు గారు, రెండు అక్కడే ఉంది కదా. సో అందువల్ల ఏంటంటే హైదరాబాద్కు ఉన్న అడ్వాంటేజ్ హైదరాబాద్కు ఉంది, ఆంధ్రప్రదేశ్కు ఉన్న అడ్వాంటేజ్ ఆంధ్రప్రదేశ్కు ఉంది. సో కొన్ని రకాలైన ఇండస్ట్రీస్ అక్కడ ఉన్న సహజ వనరులను బేస్ చేసుకునో లేదంటే అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బేస్ చేసుకుని వెళ్తాయి. కొన్ని ఇండస్ట్రీస్ అక్కడ ఉన్న నాయకుడిని బేస్ చేసుకుని వెళ్తాయి. అందువల్ల ఏంటంటే దేనికి అది మనం విడదీసి చూడాలి తప్ప ఇది కాంపిటీషనా లేదంటే ఇంకోటని కాదు. కానీ అట్ ద సేమ్ టైం ఏంటంటే గత 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగం విపరీతంగా పెరిగింది. అందువల్లే ఎన్నికలకు ముందు 20 లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తామనేది యువతలో ఒక రకమైన ఆనందం, ఆశ కలిగింది. సో దాన్ని ఫుల్ఫిల్ చేయాలంటే ఈ దావోస్ పర్యటన లేదంటే ఇటువంటి మీటింగ్స్ ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి చాలా ఇంపార్టెంట్. ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేశారు. చాలామంది ప్రజెంట్ బాబు గారు చూసారు 1990s అమెరికా వెళ్ళి ఒక్కొక్క కంపెనీ దగ్గరికి వెళ్ళారు, తను ప్రజెంటేషన్ ఇచ్చుకున్నారు. కానీ ఇప్పుడున్న అడ్వాంటేజ్ ఈ దావోస్ పర్యటన అంటే కొన్ని వేల మంది ఇండస్ట్రియలిస్ట్ అక్కడికి ఒకసారి వస్తారు. అందరికీ కలిపి ఒకేసారి మా పాలసీస్ ఇవి, లేదంటే మాకున్న అడ్వాంటేజ్ ఇవి, మా కోస్టల్ ఏరియా ఉంది మాకు, లేదంటే ఈ న్యాచురల్ రిసోర్స్ ఇవి ఉన్నాయి, హ్యూమన్ రిసోర్స్ ఉన్నాయి అని చెప్పేసి అక్కడ ప్రజెంటేషన్ ఇచ్చి వాళ్ళని కాస్త ఒప్పించగలిగే ఛాన్సెస్, కన్విన్స్ చేయగలరు. అట్ ద సేమ్ టైము బాబు గారికి ఒక మానస పత్రిక అనుకోండి, ఇంకోటి అనుకోండి, స్కిల్ డెవలప్మెంట్ ఆయన ఇబ్బంది పెట్టింది అదే. కానీ ఇప్పుడు ఇండస్ట్రీస్ రేపటికి ఏం కావాలో ఈ రోజే తయారు చేస్తారు చంద్రబాబు నాయుడు గారు. సో రేపు ఇండస్ట్రీస్ వస్తే అప్పటికప్పుడు ట్రైనింగ్ ఇచ్చి ఎవరిని చేయలేరు. అందుకనే స్కిల్ డెవలప్మెంట్ అనే ఇన్స్టిట్యూట్స్ కానీ లేదంటే ఒక పెట్టుకుని దాని ద్వారా ప్రజెంట్ ఉన్న యువతని ట్రైనింగ్ ఆల్రెడీ ఇస్తున్నారు. రేపు ఇండస్ట్రీస్ గ్రౌండ్ అవగానే ఇమీడియట్గా వాళ్ళని తీసుకొని రిక్రూట్ చేసుకొని వాళ్ళ డే 1 నుంచి వర్క్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఇది యువతకి అడ్వాంటేజ్, అట్ ద సేమ్ టైము ఇండస్ట్రీస్కి చాలా అడ్వాంటేజ్ అవుతుంది. ఎందుకంటే ట్రైనింగ్ ఇవ్వాల్సిన పని ఉండదు, ఏది ఉండదు, డైరెక్ట్గా డే 1 నుంచి వాళ్ళని యూటిలైజ్ చేసుకోవచ్చు. సో ఇట్లాంటి చాలా అడ్వాంటేజెస్ బాబు గారు క్రియేట్ చేయగలరండి. సో అందువల్ల ఏంటంటే ఒక విధంగా ఈ దావోస్ పర్యటనలో నాకు తెలిసి కొన్ని లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ ఆంధ్రప్రదేశ్కి వచ్చే ఛాన్స్ మాత్రం ఉంది. రైట్. అప్పసారి గారు మీరేమంటారు? అంటే బాబు గారు కేవలం ఇండస్ట్రీ మీదే ఫోకస్ పెట్టలేదు, మైక్రోసాఫ్ట్ తీసుకురావడమే కాకుండా ఐఎస్బి లాంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కూడా హైదరాబాద్కి తీసుకువచ్చారు అని అంటే నిజంగా అంత ముందు చూపుతోనే అది రావడం జరిగింది. స్కిల్ వర్కర్ రావడం కోసం ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కూడా ఐఎస్బి ఇప్పుడు వరల్డ్ టాప్ 4లో ఉంది. ఏమంటారు మీరు? ముందుగా ప్యానెల్లో ఉన్న మిత్రులు అలాగే మహాన్యూస్ వీక్షకులందరూ కూడా శుభోదయం. ఇప్పుడు దావోస్లో జరుగుతూ ఉన్నది వరల్డ్ ఎకనామిక్ ఫోరం. అంటే అక్కడ ప్రపంచంతో పోటీపడి తమ తమ ప్రాంతాలని, తమ తమ ప్రభుత్వాలని, తమకున్న మెరిట్స్ని పరిచయం చేసుకుంటూ పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వాధినేతలందరూ అక్కడికి చేరుతూ ఉన్నారు. కాబట్టి అంటే ఒక అవకాశాల అనంతం, దానిలో నుంచి ఎవరెంత గ్రహించగలగటానికి ఆస్కారం ఉంటే అంతగా అంటే గ్రాప్ చేయడానికి స్కోప్ ఉంది అక్కడ. 100కి 100 పాళ్ళు తెలంగాణకు ఉండే అడ్వాంటేజెస్ తెలంగాణకు ఉన్నాయి. హైదరాబాద్ లాంటి ఒక మహానగరం, ఫుల్లీ ఎక్విప్డ్ సిటీ, పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా, సివిక్ కమ్యూనిటీస్ పరంగా ఇక్కడున్న పబ్లిక్ సెక్టార్ ఇండస్ట్రీస్, డిఫెన్స్ ల్యాబ్స్, డిఫెన్స్ ఇండస్ట్రీస్, ఫార్మా, బయోటెక్నాలజీ, సర్వీస్ సెక్టారు, ఫిల్మ్ ఇండస్ట్రీ అన్నీ ఇక్కడ సెంట్రలైజ్ అయ్యి ఉన్నాయి. అదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్తూ ఉంటారు కదా, వెన్ దెర్ ఇస్ ఎ క్రైసిస్ దెర్ ఇస్ అన్ ఆపర్చునిటీ అని చెప్పని. ఇవాళ అక్కడ ఒక రాజధాని నిర్మాణం జరగాలి, విస్తృతమైన కోస్టల్ ఏరియా ఉంది, పోర్ట్ బేస్డ్ ఇండస్ట్రీస్ రావడానికి ఆస్కారం ఉంది, మైనింగ్ రిసోర్సెస్
తెలంగాణతో కంపేర్ చేస్తే ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ. అట్లా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఇండస్ట్రీస్, హార్డ్వేర్ ఇండస్ట్రీస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రావడానికి కావాల్సినంతటి స్కోప్ ఉంది. వ్యాస్ట్ ల్యాండ్ ఉంది, వాటర్ అవైలబిలిటీ ఉంది, హ్యూమన్ రిసోర్సెస్ ఉన్నాయి. డెవలప్ అవటానికి చాలా స్కోప్ అక్కడ ఉంది. హైదరాబాద్కి ఒక ఎక్విప్డ్ నగరం, ఆల్రెడీ ఇక్కడ సక్సెస్ఫుల్గా రన్ అవుతా ఉన్న ఇండస్ట్రీ ఉంది ఇక్కడ. దీన్ని ప్రజెంట్ చేసి వీళ్ళు మార్కెట్ చేసుకుంటూ ఉంటారు. మాకున్న ఆపర్చునిటీస్ ఇవి, మీకు గవర్నమెంట్ ఉంది, మీకు అనుకూలమైన వేగంగా నిర్ణయాలు చేస్తాం, మీకు అవినీతికి ఆస్కారం లేని ఫెసిలిటేషన్ మేము చేస్తామని చెప్పని వాళ్ళు ప్రమోట్ చేసుకుంటారు. నిన్న జూరిచ్ ఎయిర్పోర్ట్లో చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు కలిసిన ఫోటో బయటకు వచ్చిన తర్వాత నేను ఒక యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతున్నప్పుడు ఆ యాంకర్ నన్ను ఒక ప్రశ్న అడిగారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిశారనుకోవాలా, గురు శిష్యులు కలిశారనుకోవాలా, లేదు మాజీ తెలుగుదేశం సహచరులు కలిశారనుకోవాలా అని చెప్పని నేను చెప్పాను. మూడు నిజమే కదా. అవును, మాజీ తెలుగుదేశం సహచరులు అనేది నిజమే, గురు శిష్యులు అనేది వయసు రీత్యా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారు పనిచేస్తున్న నేపథ్యంలో గురు శిష్యుల బంధం నిజమే, అలాగే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అనేది నిజమే. కాబట్టి దాన్ని ఎలా అన్వయించుకున్నా అలా అన్వయించుకోవడానికి ఆస్కారం ఉంది. ఇవాళ ఇద్దరు రెండు రాష్ట్రాలకి, కోట్ల మంది ప్రజలకి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్న సమాన స్థాయిలో ఉన్న నాయకులు. కాబట్టి ప్రస్తుతం ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులుగానే పరిగణిద్దాం. వాళ్ళ పూర్వ నేపథ్యం గురించి మనకు అనవసరం. ఎవరి ప్రయోజనాలు, ఎవరి రాష్ట్ర ప్రయోజనాలు, ఎవరి ప్రజల క్షేమం కోరి, ఎవరి రాష్ట్రంలో ఉపాధి కల్పనకి వాళ్ళు ప్రయారిటీ ఇచ్చి ఎవరి లాబింగ్ వాళ్ళు చేసుకుంటారు. గతంలో మనం కలిసి పనిచేసాం కదా అని చెప్పని ఈ సంస్థ నాకు వదిలే నువ్వు తీసుకెళ్ళి అని చెప్పని నిస్వార్థత ఎవరికి ఉండదు, ఎవరి రాష్ట్రం గురించి స్వార్థం వాళ్ళకే ఉంటుంది అని చెప్పాను నేను. ఎస్, 100% అలాగే ఉండి తీరాలి. అంటే అసలు 74 సంవత్సరాల వయసులో కూడా ఆయన జాకెట్ కూడా వేసుకోకుండా కేవలం ఖద్దర్ డ్రెస్తోనే ఉన్నారు. అక్కడున్న యూత్ అంతా, అంటే రేవంత్ రెడ్డి గారు కానీ, లోకేష్ గారు, అందరూ జాకెట్స్ వేసుకుని కనిపించారు. అంటే వాళ్ళు అక్కడ చలిని తట్టుకోలేకపోయారు. కానీ ఆ ఏజ్లో కూడా అలా ఎట్లా సాధ్యమయ్యి ఉండొచ్చు అంటారు? అంటే ఇవాళ మనం చంద్రబాబు నాయుడు గారు ఒక ఎక్సెప్షనల్ పర్సనాలిటీ. ఆయన అంటే మనం సహజసిద్ధంగా చూసే చాలామంది కన్నా కూడా భిన్నమైన నేపథ్యం అయింది. అంటే ఆయన కఠోర యోగ సాధన ద్వారా సాధించగలిగారా ఏంటనేది తెలియదు. కానీ అంటే ఎక్కడ ఒక సామాన్యుడి దగ్గరికి వెళ్ళినా, ఒక అతి పెద్ద హోదాలో ఉన్న వ్యక్తుల దగ్గరికి వెళ్ళినా ఒకే రకంగా వ్యవహరించగలిగే వ్యక్తిత్వం, ఆ స్థితప్రజ్ఞత కొద్ది మందికే ఉంటుంది. అటువంటి వ్యక్తిత్వం చంద్రబాబు నాయుడు గారిలో. మొన్న ఆయన కడప జిల్లా పర్యటనకి వెళ్ళారు. ఒక సాధారణ కార్మికుల ఇంటికి వెళ్ళారు. ఆ రోజు అదే వస్త్రధారణలో ఉన్నారు. గతంలో ప్రపంచ కుబేరుడు బిల్ గేట్స్ తోటి కలిసిన రోజు, బిల్ క్లింటన్ గారితో కలిసిన రోజు అదే వస్త్రధారణ ఆయన చూసాం మనం. కాకపోతే ఏంటంటే మేబీ అక్కడ చలికి తట్టుకోవటానికి కొంత లోపల థర్మల్స్ వేసుకొని ఉండొచ్చేమో. కానీ అది ఒక చంద్రబాబు నాయుడు గారికి కాదు, అందరికీ అందుబాటులో ఉండేవి, అందరూ వేసుకోవచ్చు. కానీ గతంలో చూసాం మనం, గత సంవత్సరం దావోస్ పర్యటనకి ఎందుకు వెళ్ళలేదు అని చెప్పని అప్పటి ఆంధ్రప్రదేశ్ ఐటీ అండ్ ఇండస్ట్రీ మినిస్టర్ గుడివాడ అమర్నాథ్ని ప్రశ్నిస్తే అతను ఏం చెప్పాడు, అక్కడ -5, -10 degrees టెంపరేచర్ ఉంటుంది, అక్కడ ఆ చలిలో స్నానం కూడా చేయలేని పరిస్థితి, అంటే చలి కారణంగా మేము వెళ్ళలేదు అని చెప్పడం జరిగింది. అది 100% ఆక్షేపణీయం. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులను ఆకర్షించడానికి అన్ని ప్రభుత్వాలకు సంబంధించిన ప్రతినిధులు అక్కడికి వెళ్తూ ఉన్నప్పుడు చలి కారణంగా గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అయినా, ఆనాటి ఐటీ అండ్ ఇండస్ట్రీ మినిస్టర్ అయినా సరే హాజరు కాకపోవడం అనేది 100% ఆక్షేపణీయం. ఎందుకంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు పదే మైకి దొరికిన ప్రతి సందర్భంలో ఏమనేవాడు, చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి, ఆయన వయసును ఉద్దేశించి ముసలైనా అని సంబోధిస్తూ ఉండేవాడు. మరి ఆ ముసలాయన 75 సంవత్సరాల వయసులో ఇవాళ ఆయన రాష్ట్ర ప్రయోజనాల కోసం అని చెప్పని అననుకూల వాతావరణ పరిస్థితిలో కూడా ఆయన పర్యటించడానికి సిద్ధపడ్డారు కదా. కాబట్టి అక్కడ తనని నమ్మి ఎన్నుకున్న ప్రజల ప్రయోజనాలు లక్ష్యంగా పెట్టుకొని ఆయన ప్రయాణం సాగుతూ ఉంది. కాబట్టి ఆ సుదీర్ఘ లక్ష్యం ముందు, అంటే కష్టతరమైన లక్ష్య సాధనలో ఈ అననుకూల వాతావరణము, ఈ చలి వాతావరణము, వీటన్నిటి కూడా లెక్క చేయని వ్యక్తిత్వం చంద్రబాబు నాయుడు గారిది. మనం అంటే ఇందాక మన నాగేశ్వరరావు గారు ప్రస్తావించినట్టుగా ఆయన అమెరికా పర్యటన చేసిన సందర్భంగా అక్కడ ఒక్కొక్క కంపెనీ దగ్గరికి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టండి అని చెప్పిన లాబింగ్ చేసే రోజుల్లో కూడా ఇదే వస్త్రధారణలో ఆయన ఆ కంపెనీని సందర్శించారు. ఏ కార్పొరేట్ సీఈఓతో మాట్లాడినా, గత దావోస్ పర్యటనకు వెళ్ళినా కూడా ఎప్పుడూ ఎక్కడ ఆయన వస్త్రధారణలో మార్పు లేదు. ఆయన హాజరు కాకుండా వాతావరణాన్ని సాగ్గా చూపించి ఎప్పుడు ఎగ్గొట్టిన సందర్భంగా కూడా లేదు. మనం గతంలో చూసాం, ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కొనసాగిన రోజుల్లో
ఈ ఎస్సీ కేటగరైజేషన్ గురించి కేంద్ర ప్రభుత్వం దగ్గరికి ఒక రాష్ట్ర అసెంబ్లీ నుంచి ఒక డెలిగేషన్ తీసుకెళ్లారు. ఆ రోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు లీడర్ ఆఫ్ ది అపోజిషన్, చంద్రబాబు నాయుడు గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో వాజ్పేయి గారిని కలవడానికి వెళ్తే, అంటే రాజశేఖర రెడ్డి గారు డాక్టరు, ఉన్నత విద్యావంతుడు కాదన్న మనం, కానీ ఆయన రెగ్యులర్గా ధరించి ఆయన కూడా ప్రధానమంత్రి గారిని కలవడానికి వెళ్ళేటప్పటికి సూట్ వేసుకొని వెళ్ళారు. కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం ప్రధానమంత్రి గారిని కలిసినా, అమెరికా అధ్యక్షుల వారిని కలిసినా, లేదు ప్రపంచ కుబేరులను కలిసినా, ఒక సామాన్య రిక్షా కార్మికుడి ఇంటికి వెళ్ళినా అదే వస్త్రధారణ, ఏ మార్పు చేర్పులు లేకుండా ఆ రోజు నుంచి ఈ రోజుకి మనం దాదాపుగా 95 నుంచి 29 సంవత్సరం నుండి 30 సంవత్సరం నడుస్తూ ఉంది. ఇప్పుడు అదే వ్యక్తిత్వాన్ని చూస్తూ ఉన్నాం మనం. కాబట్టి ఆయనకి తనను నమ్ముకున్న ప్రజల ప్రయోజనాలు, తనకు ఆ బాధ్యత చెప్పిన రాష్ట్ర ప్రయోజనాలే ప్రాధాన్యం, తన వ్యక్తిగత కంఫర్ట్ వీటికి పెద్దగా ప్రయారిటీ ఇవ్వని నేపథ్యం. కాబట్టి 100% ఆయన ఆ దావోస్ పర్యటనని అంటే చాలా ఇష్టపడి కష్టాన్ని కూడా అధిగమించి ఆయన పర్యటన చేస్తూ ఉన్నారు. ఆయన ద్వారా ఏమాత్రం పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సాధించగలిగిన 20 లక్షల ఉద్యోగ కల్పన చేస్తాము అని చెప్పిన ఎన్నికల ముందు యువతకు వాగ్దానం చేస్తున్న నేపథ్యంలో ప్రతి రూపాయి పెట్టుబడి కూడా అక్కడ కీలకమే. ఎందుకంటే ఇక్కడ ఒక విధ్వంసం నుంచి మళ్ళీ పునర్నిర్మాణం దిశగా అక్కడ రాష్ట్ర పునర్నిర్మాణం జరుగుతూ ఉంది. 2014 జూన్ 2వ తారీఖు అపాయింటెడ్ డే రాష్ట్ర రాజధాని రాష్ట్ర విభజన జరిగితే అపాయింటెడ్ డే రోజున రాజధాని లేదు, లోటు బడ్జెట్తో ఏర్పడింది, గ్రామీణ నేపథ్యం ఉన్న రాష్ట్రం, పారిశ్రామికీకరణ పెద్దగా లేని రాష్ట్రం, రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అధ్వానంగా ఉంది, కరెంటు కోతలతో సతమతమవుతున్న స్థితిలో రాష్ట్ర విభజన జరిగిన పరిస్థితిలో ఆ రోజు పాలకుడిగా బాధ్యతలు చేపట్టి ఒక్కొక్క ఇటుగా పేర్చుకుంటూ వస్తున్న సందర్భంలో 2019లో ఎటువంటి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, దాని పర్యవసానాలు ఏం జరిగాయి, పారిశ్రామికీకరణ ఎక్కడి నుంచి ఎక్కడికి దిగజారింది, రాష్ట్రంలో కొత్తగా పెట్టుబడులు రప్పించకపోగా రాష్ట్రం నుంచి పరిశ్రమలు ఎలా తరలిపోయినాయి అనేది కళ్ళ ముందు కనిపిస్తున్న నేపథ్యంలో మళ్ళీ తిరిగి ప్రజలు చంద్రబాబు నాయుడు గారు అయితేనే మమ్మల్ని, మా రాష్ట్రాన్ని, మా బిడ్డల భవిష్యత్తుని కాపాడగలుగుతారని చెప్పని నమ్మకంతో అంతటి ఘన విజయం కట్టబెట్టారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూనే చంద్రబాబు నాయుడు గారు కూడా గత 7 నెలల కాలంలోనే ఇప్పటికి 4 లక్షల కోట్ల రూపాయలకు సంబంధించిన పెట్టుబడి ఒప్పందాలు జరిగాయి. వాటికి సంబంధించిన ప్రతిపాదన గ్రౌండింగ్ అయ్యే స్టేజ్లో ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో మరొకసారి దావోస్ పర్యటనని వీలైనంత వరకు సద్వినియోగం చేసుకునే దిశగానే ఆయన ప్రయత్నం జరుగుతుంది. ఇక్కడ ఒక అంశం చంద్రబాబు నాయుడు గారి ప్రస్తావన మనం చెప్పుకోవాలి. నిన్న జూరిచ్లో ఆయన తెలుగు కమ్యూనిటీతో మాట్లాడిన సందర్భంగా ఆయన ఒక మాట వాడారు. నేను మొత్తం తెలుగు కమ్యూనిటీ గురించి మాట్లాడుతున్నా, ఉత్త ఆంధ్రప్రదేశ్ గురించి కాదు. అంటే ఉభయ రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ప్రజలు కూడా ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదగాలి అని చెప్పని ఆకాంక్షించారు. ఎందుకంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఆయన రాజకీయ ప్రస్థానం మొదలైంది ఉమ్మడి రాష్ట్రంలో, ఆయన ముఖ్యమంత్రిగా 95లో పనిచేసింది ఉమ్మడి రాష్ట్రానికి. కాబట్టి ఇవాళ విభజిత రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నా కాబట్టి అని చెప్పని తెలంగాణ కూడా అభివృద్ధి చెందకూడదు అని చెప్పని ఆలోచించే నేరో మైండెడ్ ఆలోచన ఆయన కాదు. తెలంగాణ ప్రజలు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలతో పాటు సమానంగా అభివృద్ధి చెందాలని చెప్పని ఆకాంక్షించే జాతీయ స్థాయి దృక్పథం ఉన్న నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారిని మనం పరిగణించాలి. అవును, ఓకే. అలాగే అమరేందర్ రెడ్డి గారు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు, గుడ్ మార్నింగ్ అండి. ఓకే, రైట్, మళ్ళీ జాయిన్ అవుతారు. మాణిక్రావు గారు, ప్రతిపక్షంలో ఉండి కూడా ప్రజల పక్షాన పోరాడుతూ అయితే ముందుకు వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు చూస్తే కనుక అధికారంలోకి వచ్చాక పెట్టుబడులే లక్ష్యంగా ముందుకు వెళుతూ ఉన్నారు. దీన్ని అసలు ఎట్లా కంపేర్ చేసుకోవాలి? 2019 నుంచి 24 వరకు ఒక్కసారి మాత్రమే దావోస్ పర్యటనకి ముఖ్యమంత్రి వెళ్ళడం జరిగింది. ఎందుకంటే కేవలం అక్కడ ప్రజలకు న్యాయం జరిగే విధంగా ఇండస్ట్రీస్ వస్తాయి, పాలసీస్ వస్తాయి కాబట్టి వెళ్ళలేదు. కానీ ఒకవేళ ముఖ్యమంత్రికి లాభం వచ్చే పరిస్థితి ఉంటే కనుక ఆయన తప్పకుండా వెళ్లే వాళ్ళేమో, ఏమంటారు మీరు? చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ప్రజల కోసం బ్రతికేటువంటి వ్యక్తి. ఒక వాస్తవానికి ఉద్యమం అంటే నిరంతరం తను జీవించున్నంత కాలం ఒక సిద్ధాంతాన్ని ఏర్పాటు చేసుకొని ఆ సిద్ధాంతం కోసం పనిచేసే వ్యక్తుల్ని ఉద్యమకారులు అంటారు. ఉద్యమకారులు అంటే రాళ్ళు తీసుకొని రోడ్ల మీదకి రావటమో, లేకపోతే పెద్ద పెద్దగా ర్యాలీలు ధర్నాలు చేయటమో, పెద్ద పెద్ద రకరకాల అర్థాలు వచ్చేటట్టుగా ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాం. ఒక ఉద్యమకారుడు అంటే అతను జీవితంలో ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఆ లక్ష్యం కోసం ఎన్ని ఆటుపోట్లు వచ్చినా, ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా ఆ లక్ష్యాన్ని సాధించడం కోసం పనిచేయాలి. దాన్ని ఉద్యమకారులు అంటారు. ఇప్పుడు సొసైటీలో మనం చాలా మంది ఉద్యమకారులు చూస్తున్నాం, అది పక్కన పెట్టండి. నేను నిజమైనటువంటి ఉద్యమకారుడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన చిన్న వయసులో మనలాంటి సామాన్యమైనటువంటి, మనలాంటి చాలా పేద కుటుంబం నుంచి ఒక వ్యక్తి
మైళ్ళు కొద్ది దూరం నడుచుకుంటా ఎలిమెంటరీ స్కూల్కి వెళ్ళి అదే విధంగా కాలేజీలకు వెళ్ళి ఒక సామాన్యమైనటువంటి కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి ఒక రాజకీయంగా ఒక మెట్టు ఎక్కి ఆ మెట్టుని ఇంకా మెట్లుగా మలుచుకుంటూ ముఖ్యమంత్రిగా ఎదిగి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఓకే ముఖ్యమంత్రి అయిపోయాడు. ఇక విలాసమైనటువంటి జీవితాలు, బ్రహ్మాండమైనటువంటి బంగ్లాలు, ఎక్కడ పడితే అక్కడ కోటలు నిర్మించుకొని ఉందామని చెప్పేసి అనుకోలేదు. ఆయన ఉద్దేశం ఒకటే, ఎవరైతే తెలుగు వారు ఉన్నారో తెలుగు వారు ప్రపంచవ్యాప్తంగా గొప్పగా ఎదగాలి, వాళ్ళు అన్ని స్థాయిల్లో కూడా నెంబర్ 1 గా ఉండాలని ఒక ఆకాంక్ష ఉంది. ఎప్పటికప్పుడే ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోండి. ఒక దీర్ఘకాలికమైనటువంటి ఒక లక్ష్యం ఉన్నా ఎప్పటికప్పుడే వచ్చినటువంటి ఐడియల్స్ మొత్తాన్ని కూడా దాటుకుంటూ లక్ష్యాన్ని నిర్దేశించుకుంటూ వెళ్ళేటువంటి మనిషి. నిజంగానే అంపసాని గారు మాట్లాడింది నేను కూడా మాట్లాడాలనుకున్నాను. నిన్న మాట్లాడేటప్పుడు మీరు కనుక చూస్తే రేవంత్ రెడ్డి గారు లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కలిసినప్పుడు వాళ్ళ వాతావరణం, వాళ్ళ మధ్య హావభావాలు, వాళ్ళ మధ్య కెమిస్ట్రీ మీరు కనుక చూస్తూ ఉంటే రాష్ట్రాలు విరు రాష్ట్రాలు అయి ఉండొచ్చు, ముఖ్యమంత్రులుగా ఇరు రాష్ట్రాలుగా అయి ఉండొచ్చు, లేకపోతే పరిశ్రమలు మన రాష్ట్రానికి తీసుకురావాలనే మధ్య పోటీ ఉండొచ్చు. కానీ ఆ పోటీ కూడా చాలా మంచి వాతావరణంలో ఉంది. మీరు గతంలో కనుక తెలంగాణ ముఖ్యమంత్రిని చూసినా లేకపోతే గతంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని చూసినా మీరు మాకేమిస్తాము, మేము మీకేమిస్తాము, ఎట్లా పంచుకుందాము, ఎట్లా ప్రజల మధ్య విభేదాలు సృష్టిద్దాము, ప్రజల మధ్య గొడవలు సృష్టిద్దాము అనే వాతావరణంలో ఉండేవాళ్ళు. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీకి బద్ధశత్రు పార్టీ పరంగా చూస్తే. మేము మొదటి నుంచి అసలు తెలుగుదేశం పుట్టిందే కాంగ్రెస్ కి వ్యతిరేకంగా పుట్టింది. కాంగ్రెస్ ప్రజా వ్యతిరేకాలకి వాటిలోంచి పుట్టినటువంటి పార్టీ. కానీ ఈ రోజు మీరు కనుక చూస్తే రేవంత్ రెడ్డి గారు కూడా పార్టీ పరంగా అట్లా ఎక్కువగా చూడు. ఆయన ఒక యంగ్ డైనమిక్ లీడర్ గా ఇప్పుడు చేసి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితి ఎట్లా ఉంది, దీనికంటే ఇంకో ఒక్కడికైనా నేను ముందుగా వేయించగలిగితే నా బ్రాండ్ కూడా ఉంటది కదా అని తపన పడేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అయితే ఇక నిరంతరం ఆయనకు అదే తపన. రాష్ట్రం బాగుపడాలి, ఫస్ట్ నా రాష్ట్రం బాగుపడాలనుకుంటాడు, చాలా క్లారిటీ ఉంటాడు. తర్వాత తెలుగు రాష్ట్రాలు, తర్వాత తెలుగు వాళ్ళు ఎక్కడున్నా బాగుపడాలి. నిన్న ఆయన మాట్లాడతా కూడా ఏం మాట్లాడారు, తెలుగు వారు ఎక్కడున్నా సరే గ్లోబల్ లీడర్స్ గా ఎదగాలి అని చెప్పేసి మాట్లాడారు. తెలుగు వారు ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులు పెట్టాలన్నాడు. చాలా విషయాలు కూడా గుర్తు తెచ్చుకున్నాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు అప్పటికే ఇంజనీరింగ్ కాలేజీలు కొత్తగా వస్తా ఉన్నప్పుడు ఇంజనీరింగ్ కాలేజీల్లో పెద్దగా ప్రయత్నం లేని కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీరింగ్ కాలేజీలు రావాలి, దానిలో రకరకాల కోర్సులు రావాలి. ఈ ఇంజనీరింగ్ కాలేజీలు వస్తే భవిష్యత్తులో ఇంజనీరింగ్ కి ఉండబడేటువంటి ప్రాధాన్యత ఏంటి, ఏ విధంగా అది ముందుకెళ్తా ఉంది, దానిలో రకరకాల కోర్సులు ఏ విధంగా ప్రపంచాన్ని ప్రభావితం చేస్తాయి, దానికోసం నేను ఫైల్స్ పట్టుకొని తిరిగాను ఢిల్లీ నడువీధుల్లో. ఎవరైతే వస్తారో వాళ్ళని తీసుకెళ్లి కూర్చోబెట్టి ఇన్ఫ్లుయెన్స్ చేశాను. ఆ విధంగా బిల్ గేట్స్ లాంటి వాళ్ళని కూడా నేను తీసుకొచ్చి కూర్చోబెట్టినటువంటి పరిస్థితి ఉంది అని చెప్పారు. మీరు ఇందాక మాట్లాడేటప్పుడు ఒక మాట అన్నారు, మరి హైదరాబాద్ కైతే చాలా హంగు ఆర్భాటాలని పిలిస్తారు. మీరు హైదరాబాద్ ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి చూసినా గానీ అక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారే గుర్తుకొస్తారు. చంద్రబాబు నాయుడు గారు చేసింది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు కూడా ఇది నేను చేశాను ఎవరో తీసుకెళ్లిపోయారని విషయంగా కట్టలేదు. ఆయన తెలంగాణ రాష్ట్రం కూడా అభివృద్ధి కావాలి, ఇంకా అభివృద్ధి కావాలని చెప్తా ఉన్నాడు. తెలంగాణ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు తాలూకా జరిగినటువంటి అభివృద్ధిని చూసి మురిసిపోతా ఉన్నాడు. ఇది నా మానస పుత్రికగా ఉందని చెప్పేసి చెప్పుకుంటా ఉన్నారు. అంటే స్వభావ రీత్యా కూడా ఎలాంటి స్వభావం ఉండాలి, వ్యక్తులకు ఉండబడేటువంటి స్వభావం, దృఢ సంకల్పం ఎట్లుండాలి. ఆయన శరీరాకృతి గురించి కూడా మాట్లాడారు, ఆయనకున్నటువంటి సంకల్పం గురించి కూడా మాట్లాడారు. నిజమే, ఇప్పుడు కొంతమంది యువకులు పుట్టుకతో వృద్ధులు ఎంతమంది మాట్లాడాడు, కొడాలి నాని మాట్లాడాడు, ముసోడు చచ్చిపోతాడు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి నిన్న కూడా మాట్లాడాడు. ఆయన విజన్ 2040 పెట్టుకొని ముందుకెళ్తా ఉంటే చంద్రబాబు నాయుడు వయసు అంతా, ఆయన ఎంతకాలం బతుకుతాడని, ఆయన 2047 దాకా బ్రతుకుదామనే కోరికతోటి చెప్పలేదు. ఈ రాష్ట్రం 2047కి ఒక అగ్రగామి రాష్ట్రం కావాలని, ఈ రాష్ట్రానికి ఒక గొప్ప కీర్తి ప్రతిష్టలు రావాలని, ఈ రాష్ట్రంలో పారిశ్రామిక రంగం కీర్తి ప్రతిష్టలు ఎప్పుడు వస్తాయి మేడం? ఒక భవిష్యత్తు తరాలకు ఉపయోగపడే విధంగా ఆయన ముందుకు వెళ్తూ ఉన్నారు. రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితి పెరిగినప్పుడు, ఆర్థిక స్థితి ఎప్పుడు పెరిగింది? ప్రతి ఒక్కరికి ఉద్యోగిత కల్పించబడినప్పుడు, ప్రతి ఒక్కరి జీవన విధానం పెరిగినప్పుడు, లేకపోతే ప్రజాస్వామిక పరిపాలన ఉన్నప్పుడు, రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా సంతోషంగా ఉన్నప్పుడు, అన్ని కుటుంబాలు బాగున్నప్పుడే కదా ప్రతిష్ట పెరిగేది. ఈరోజు తెలంగాణ గురించి ఎందుకు మాట్లాడుతూ ఉన్నాం? అక్కడ రెవెన్యూ పెరుగుతా ఉంది, అక్కడ పారిశ్రామికీకరణ ఉంది,
ప్రపంచం గౌరవించేటువంటి అనేకమైనటువంటి వ్యవస్థలు సంస్థలు ఈ రోజు పెరిగిపోయినాయి. ఆ విధంగా ఈ రాష్ట్రం కూడా ఉండాలని కోరుకుంటా ఉన్నాడు. ఆయనకి మిగతా బాడీ ఎట్లా ఉంటుంది ఇవన్నీ కూడా ఆలోచిస్తే కదా దాని గురించి వచ్చేది. నిజంగానే అది ఒక పెద్ద చర్చ అయిపోయింది. నిన్న చూస్తా ఉంటే కనీసం నా కోర్టు జాకెట్ కూడా వేసుకోకుండా ఆయన బ్రహ్మాండంగా ఒక యువకుడులాగా తిరుగుతూ ఉన్నాడు. అంటే ఆయన అందరూ అదే మాట్లాడుకుంటూ ఉన్నారండి. ముఖ్యంగా అసలు ఆలోచన ఉండదు ఆయనకి. ఈ రాష్ట్రానికి ఏం తీసుకురావాలి, ఈ రాష్ట్రంలో అభివృద్ధి ఎట్లా పరుగులెత్తించాలని చెప్పేసి ఉంటారు. చాలా మంది మాట్లాడారు 2014 నుంచి 19 నుంచి 24 కూడా మంత్రులు వాళ్ళు కొంతమంది పుట్టుకతో వృద్ధులు, వాళ్ళు నా దృష్టిలో పుట్టుకతో వృద్ధులు. వాళ్ళు చలి గిలి అని చెప్పేసి మాట్లాడతాం, కోడిగుడ్డు మీద వేకల పేకటం, లేకపోతే కోడిగుడ్డు పరిశ్రమ వచ్చిందని చెప్పేసి చెప్పటం, చపాతీలు పరిశ్రమ వచ్చిందని చెప్పటం చాలా రాష్ట్రాన్ని నాశనం చేశారు. కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ చాలా ఆకాంక్షలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో రాష్ట్రానికి రావాల్సినటువంటి అనేకమైనటువంటి పరిశ్రమలు వస్తాయని చాలా మంది వనరుల విషయంలో కూడా ఎంత క్లియర్ గా మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్రంలో మానవ వనరులు ఉన్నాయి, వర్చువల్ గా మీరు ఉపయోగించుకుంటారా, ఫిజికల్ గా ఉపయోగించుకుంటారా? మానవ వనరులు విపరీతంగా ఉన్నాయి, చాలా జ్ఞానంగా ఉంటాయి ఇక్కడ ఉన్నటువంటి మానవ వనరులు. కాబట్టి మానవ వనరులు ఉపయోగించుకోండి. తర్వాత రోడ్స్, ఈ పిచ్చి గుంపంతా ఏం చేసింది పోయినసారి, రోడ్లు మొత్తాన్ని ఇంటి ముందు గుంట కొట్టి ఇంట్లో మెరకేసి ఇది అభివృద్ధి అని చెప్పారు. అట్లా కాదు, రోడ్స్ ఉంటేనే డెవలప్మెంట్ కి మూల సూత్రం. అలాంటి రోడ్స్ ని ఈ రోజు ఎక్కడ గుంటలు లేకుండా చేసినటువంటి పరిస్థితి. నేషనల్ హైవేస్ శ్రీకాకుళం నుంచి మొదలు పెట్టుకుంటే తన దాకా నేషనల్ హైవేస్, ఎయిర్ లైన్స్, ఇలాంటివన్నీ కూడా ఒక పక్కన చేసుకుంటూ ఇలా చేసేది చెప్పుకుంటూ తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఓకే నాగేశ్వర గారు, అధికారంలోకి వచ్చాక ఈ 7 నెలలుగా ఫస్ట్ గ్రౌండ్ వర్క్ చేసుకున్నట్లయితే కనిపిస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా ఇండస్ట్రీస్కి సంబంధించి ఎక్కడ ల్యాండ్ ఇవ్వాలి, ఇండస్ట్రీ పాలసీ ఏ విధంగా ఉండాలి, ఎయిర్పోర్ట్స్ ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుంది, ఇవన్నీ పెట్టుకునే ఆయన దావోస్కి వెళ్ళిన విధంగా అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా ఇండస్ట్రీస్కి సంబంధించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే వాట్ ఈజ్ వాట్ అనేది, మనకి ఏపీలో ఏది దొరుకుతుంది అనే విషయం గురించి తెలియచేస్తే కదా వాళ్ళు మనకి ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చేది. ఏమంటారు? ఇక్కడ ఒక ఇండస్ట్రీ డెవలప్మెంట్ కావాలంటే ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాపర్గా ఉండాలి. గత 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో అన్ని రంగాల్లోనూ విఫలమైంది. ఒక విధంగా చెప్పంటే కంప్లీట్ సిస్టమే కొలాప్స్ అయిపోయింది అక్కడ. సో దాన్ని గ్రౌండ్ నుంచి డెవలప్ చేసుకుంటూ మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేసుకుంటూ వస్తున్నారు. అంటే మనకి ఆంధ్రప్రదేశ్కి ఏంటంటే 2 రకాల, ఒకటి డివిజన్ టైంలో లాస్ అయ్యాం, అంతకన్నా ఎక్కువగా లాస్ట్ 5 years లాస్ అయ్యాం. ద సేమ్ టైం ఏంటంటే నేను మొన్నటి వరకు అనుకున్న రోడ్ల మీద ఎంత పబ్లిసిటీ ఎందుకు ఇస్తున్నారు అనేది, బికాజ్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాల్సింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్డుతో స్టార్ట్ అవుతుంది. అటువంటి రోడ్లే వరస్ట్గా ఉన్నాయని ప్రపంచం మొత్తానికి తెలిసేటట్టు చేశారు. సో ఈ పండగ ముందే మొన్నటిదాకా ఏంటంటే గవర్నమెంట్ చిన్న పండగకు వెళ్తున్నారు కదా మీరందరూ, రోడ్లు ఎక్కడ బాగోపోతే చెప్పండి అనేది ఏంటంటే అది పబ్లిసిటీ అనుకున్నారు అందరూ. కానీ ఈ దావోస్ పర్యటనకి ఒక రకమైన ప్రజెంటేషన్ అది. మా స్టేట్లో రోడ్స్ అన్నీ బాగానే ఉన్నాయి అని ప్రజల ద్వారానే ఒక ప్రజెంటేషన్ ఇచ్చేసారు ఆల్రెడీ. అట్లాగే పవర్ 24/7 ఉన్న పవర్ లాస్ట్ 5 yearsలో కొలాప్స్ అయిపోయింది, దాన్ని కూడా తీసుకొచ్చారు. ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్పోర్టేషన్, ఆంధ్రప్రదేశ్ కొన్ని అడ్వాంటేజ్, రైల్వేస్, రోడ్స్, దాంతోపాటు ఎక్స్పోర్ట్ కావాల్సిన పోర్ట్స్. సో ఇవన్నీ ఇంటిగ్రేట్ చేసుకుంటూ వెళ్తున్నారు. సో అట్ ద సేమ్ టైము ఇది మన ఈ పబ్లిసిటీ చేసుకుంటూ, అంటే మనం పబ్లిసిటీ అనుకుంటాం తప్ప అది ఒక ప్రజెంటేషన్ ఇవ్వకపోతే ఇది మా దగ్గర ఉంది, లేదంటే ఈ మానవ వనరులు మా దగ్గర ఉన్నాయి, ఈ న్యాచురల్ రిసోర్స్ మా దగ్గర ఉన్నాయి అనేవన్నీ మనం చెప్పకపోతే ఎలా తెలుస్తుంది ప్రపంచానికి? లేదంటే ఈ కార్పొరేట్ కంపెనీస్కి కానీ ఈ సిఇఓస్ కానీ వాళ్ళకి కావాల్సింది ఏంటి అనేది వాళ్ళు ఇవ్వాలి. అట్లాగే మనం చెప్పే విధానం కూడా వాళ్ళని కన్విన్స్ చేసే ఉండాలి. సో అవన్నీ బాబు గారి దగ్గర ఉన్నాయి. సో వాటిని అందిపుచ్చుకొని వాళ్ళకి కావాల్సింది ఏంటి అనేది ఇండస్ట్రీస్ అడుగుతారు, మేము ఏ విధంగా ఇవ్వగలమనేది బాబు గారు చెప్తారు. సో విధంగా వీళ్ళు ఒక కొలాబరేట్ అయ్యి ఒక ఇండస్ట్రీ డెవలప్మెంట్కి ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్లో ఈ 5 yearsలో డిఫరెంట్ టైప్ ఆఫ్ పాలసీస్ చేశారు. అంటే ఒక్కొక్క సెక్టార్కి సంబంధించిన ఒక్కొక్క పాలసీ. సో ఒక పాలసీ అన్నిటికీ కలిపి ఒకే పాలసీ చేస్తే కొన్ని సెక్టార్లో సూట్ అవ్వచ్చు, కొన్ని సెక్టార్ సూట్ కావచ్చు. అందుకని చెప్పేసి డిఫరెంట్ పాలసీస్ వాళ్ళు ప్రిపేర్ చేసుకుని వెళ్ళారు. అట్లాగే ఏంటి మన దగ్గర ఉన్న ప్రాబ్లము,
సిస్టమ్ కొద్దిగా కొలాప్స్ అయింది, దాన్ని గాడిలో పెడుతున్నారు. సో అట్లాగే వాళ్ళకి ఏ విధంగా మనం బెనిఫిట్స్ చేయగలం అనేది వాళ్ళు అక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. అట్లా మన దగ్గర ఉన్న మినిస్టర్స్ కూడా మోస్ట్ ఆఫ్ దమ్ యూత్. సో వాళ్ళు ఏంటంటే ప్రస్తుత ప్రపంచం గురించి, ప్రజెంట్ టెక్నాలజీ గురించి తెలుసు. ఇది చూసాం మనం. ఇది లాస్ట్ టైం లోకేష్ గారు ఐటీ మినిస్టర్గా యుఎస్ వెళ్ళి ఆల్మోస్ట్ ఒక 3 lakh crores ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ల్యాండ్ అయ్యేటట్టు చేశారు. దానివల్ల కొన్ని లక్షల ఉద్యోగాలు ఆల్రెడీ వస్తున్నాయి. అట్లాగే రామ్మోహన్ నాయుడు గారు ఆయన స్పీచ్తో ఎటువంటి వాడైనా ఆయన వైపు తిప్పుకోగలరు. ఇట్లాంటి టీంతో ఆయన వెళ్ళారు. ఇప్పుడు బాబు గారు వెళ్ళింది. సో ఇలాంటి చాలా రకమైన బెనిఫిట్స్, అంటే ఒక రకమైన పాజిటివ్ థింగ్స్తో ఆయన దావోస్ వెళ్ళారు. అక్కడ ఆయన్ని ఏం చేయాలనేది ఏంటనేది ఆయనకి తెలిసినంతగా నాకు తెలిసి వేరే నాయకులకు పెద్దగా తెలియదు. ఎందుకంటే గతంలో ఆయన మా వయసు, ఆయన పొలిటికల్ ఎక్స్పీరియన్స్ అంత లేదు. సో చాలా చూశారు పాత తరాన్ని. ముఖ్యంగా ఏ టెక్నాలజీని కూడా ప్రమోట్ చేయాలని కూడా అది పెట్టుకున్నారు. విద్యారంగానికి సంబంధించి కూడా చాలా చేంజెస్ తీసుకురావాలని లోకేష్ గారు సో చాలా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఇప్పుడు నెక్స్ట్ తరం అంతా కూడా ఏఐ, మిషన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, రోబోటిక్స్ ఇట్లాంటివి. మీకు 1 month 2 months బ్యాక్ పోతే ప్రపంచంలో నాకు తెలిసి ఇప్పటివరకు జరగలేదు డ్రోన్ ఎగ్జిబిషన్ పెట్టారు. సో నెక్స్ట్ వచ్చే జనరేషన్లో అంతా కూడా మోస్ట్లీ లాజిస్టిక్స్ కానీ ట్రాన్స్పోర్టేషన్ అంతా కూడా డ్రోన్స్తో వెళ్తే ఇప్పుడు చాలా కొన్ని దేశాల్లో ఆల్రెడీ ఉంది. సో వాటిని ఎట్లా వాడుకోవాలనేది కూడా ఒక ఎగ్జిబిషన్ పెట్టి ఆయన ప్రపంచానికి చెప్పారు. ఆ టైంలో అందరూ చాలామంది అమరావతికి వెళ్ళే చూశారు. సో అమరావతిని ఆ విధంగా కూడా ఎక్స్పోజ్ చేస్తున్నారు ఒక క్యాపిటల్ గాను. అట్ ద సేమ్ టైం ఏంటంటే మన నెక్స్ట్ జనరేషన్ ఏంటి వాడుతుంది, ఎలా వాడుకోవాలనేది ఇవన్నిటిని కూడా ఈయన ముందుగానే ప్రపంచానికి చెప్తున్నారు. ఉన్న ఆటలతో యూటిలైజేషన్ ఎట్లా చేయాలనేది. సో ఇవన్నీ చూసిన తర్వాత ప్లస్ ఆయనకి ఇంకొక ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే రిఫరెన్సెస్. ఏ జాబ్కి వెళ్ళాలన్నా ఏదైనా రిఫరెన్సెస్. ఈయన గత 2 terms 3 terms ఆల్మోస్ట్ చేశారు కదా. అందులో ఆయన ఈ ఇండస్ట్రియలిస్ట్తో ఎలా బిహేవ్ చేశారు అన్నదాన్ని బట్టి చూస్తే ఓకే, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు అనగానే ఆ పాత కంపెనీస్ ఏవైతే సీఈఓస్ ఆయనతో టచ్ ఉన్నారో వాళ్ళ రిఫరెన్స్ ఈజీగా ఇస్తారు. సో ఆయన ఉన్నప్పుడు ఈ భరోసా ఉంటుంది, ప్రాబ్లం ఉండదు. ఆయన ఏం కావాలంటే అడ్వాంటేజ్ ఇస్తారు అనేది. బెస్ట్ ఎగ్జాంపుల్ కియా అండి. కియా అనంతపూర్కి వెళ్ళినప్పుడు అది ఆల్మోస్ట్ నాకు తెలిసి భారతదేశంలోనే వన్ ఆఫ్ ద డ్రౌట్ ఏరియా అది. సో అటువంటి దగ్గరికి కియా కంపెనీని తీసుకెళ్తే, వాళ్ళ మేనేజ్మెంట్ని తీసుకెళ్తే వాళ్ళకి మెయిన్ కావాల్సింది వాటర్ రిసోర్స్. అది లేనప్పుడు నేనేం చేసుకుంటాను అని అడిగితే సో విత్ ఇన్ ద 6 months పీరియడ్లో ఆయన వాటర్ ఫెసిలిటీస్ కూడా చూపించారు. సో దానికి వాళ్ళు ఇంప్రెస్ అయ్యారు. అంటే మేము ఏమడిగినా కానీ వాళ్ళు ఇమీడియట్గా గవర్నమెంట్ మాకు ఫేవరబుల్గా ఉంది, ఫ్రెండ్లీ నేచర్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తున్నారు వీళ్ళు. ఇట్లాంటిది వాళ్ళు క్రియేట్ చేయడం వల్ల ఏంటంటే మిగతా ఈ ఇండస్ట్రీస్ కూడా అక్కడికి వెళ్తే బాగుంటుంది అనేది ఒకటోది. రెండోది ఏంటంటే ఇంతకుముందు ఒకసారి నేను చెప్పాను, ఆంధ్రప్రదేశ్కి ఉన్న మెయిన్ అడ్వాంటేజ్ ఆల్మోస్ట్ సెంటర్లో ఉంటుంది మన భారతదేశంలో. ట్రాన్స్పోర్టేషన్ కూడా ఆల్మోస్ట్ మోర్ దెన్ 20 countries దగ్గరగా ఉంటుంది. ఈ పోర్ట్స్ ద్వారా ట్రాన్స్పోర్ట్ చేసుకోవచ్చు. మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ఫ్యూచర్లో కంపల్సరీగా ఆంధ్రప్రదేశ్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా కంపల్సరీగా అవుతుంది. ఎందుకంటే మెయిన్ అడ్వాంటేజ్ కోస్టల్ ఏరియానే. ఇప్పుడంతా గ్లోబలైజేషన్ అయిపోయింది కాబట్టి నేను శ్రీలంకలో ఒక ఇండస్ట్రీ పెట్టలేను, లేదంటే వేరే పోయి మలేషియాలో ఒక ఇండస్ట్రీ పెట్టలేదు. చిన్న స్మాల్ కంట్రీస్ అవి, అక్కడ పెట్టిన పెద్దగా బెనిఫిట్స్ రావు. సో ఇట్లాంటి ఏరియాస్లో పెట్టుకుని ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి ఉన్న అవకాశాలను యూటిలైజ్ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి అని ఈయన ప్రెజెంటేషన్ ఆల్రెడీ ఇచ్చారు. హీరో మోటార్ కాప్కి ఆయన ప్రెజెంటేషన్ ఇచ్చి వాళ్ళని కన్విన్స్ చేసి తీసుకొచ్చారు. ఇట్లాంటి చాలా అడ్వాంటేజెస్. కానీ వాళ్ళందరినీ భయపెట్టేసి పంపించేశారు. అమర్ రాజా బ్యాటరీస్ చూసుకుంటే అసలు ఒక ఎంపీగా చేసినటువంటి వ్యక్తి కూడా భయపడి ఇక్కడ తెలంగాణకి వచ్చి ఆయన ఇండస్ట్రీ పెట్టారంటే అసలు దాన్ని మనం ఎలా చూడాలి? సో ఇప్పటికి అంటే గత 5 సంవత్సరాల్లో అదొక బ్యాడ్ పీరియడ్ ప్లస్ అంటే ఒక భయానిక విధ్వంసం జరిగింది. కానీ అదే ఒక విధంగా బాబు గారు వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి ఒక అడ్వాంటేజ్ అయిందండి. లూలు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కంపెనీ ప్రపంచంలో. సో అటువంటి కంపెనీ లూలు బ్యాక్ వెళ్ళిపోయారు. నేను ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టను అన్నారు ఆ సీఈఓ. బట్ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆయనే రిటర్న్ వచ్చారు. అంటే అదేంటి భరోసా. సో ఒక కొత్త కంపెనీని తీసుకొచ్చి పెట్టడం, వెళ్ళిపోయిన దాన్ని మరలా తీసుకొచ్చారు అంటే సో ఒక భరోసా క్రియేట్ చేసినట్టే కదా. ఇది ఒక రెఫరెన్స్ అవుతుంది. అంటే వెళ్ళిపోయిన వాళ్ళు కూడా వస్తున్నారు అంటే ఆంధ్రప్రదేశ్లో మనం హ్యాపీగా పెట్టవచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ ప్రాబ్లం ఉండదు అనేది పెట్టవచ్చు. కానీ చేయాల్సింది ఏంటంటే ఆల్రెడీ 2 crises చూసింది ఆంధ్రప్రదేశ్. ఇంకా ఇట్లాంటిది జరగకూడదు అంటే
విద్యా బుద్ధులు చెప్పే గురువుగా బాబు గారు చాలా ఉంటారు, కానీ దారి తప్పిన స్టూడెంట్స్ని బెత్తం పట్టుకొని దండించే గురువు కూడా ఆయన నుంచి బయటికి రావాలి. Yes. అది చేస్తేనే ఇంకా నెక్స్ట్ ఫ్యూచర్లో ఆంధ్రప్రదేశ్కి ఇబ్బంది ఉండదు. ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో #1 స్టేట్ అవడానికి కూడా పెద్దగా టైం కూడా పట్టదు. ఎందుకంటే ఒక డిస్ట్రాయర్కి వెళ్ళాం. ఒక అమరావతిని 2014 నుంచి 19 వరకు నాకు తెలిసి భారతదేశంలోనే 2nd or 3rd పొజిషన్లో ఉంది ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావడంలో కానీ గ్రోత్ పర్సంటేజ్ కానీ 2019 ఆ తర్వాత వచ్చిన 5 years పీరియడ్లో ఆల్మోస్ట్ 25 to 30 years బ్యాక్ వెళ్ళిపోయాం. అవును. దీన్ని మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేయడానికి అందుకే పదే కూటమి ప్రభుత్వం కూడా కలిసి ఉంటుంది అని చెప్పి బీజేపీ వాళ్ళు చెప్తున్నారు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు, చంద్రబాబు నాయుడు కూడా ప్రజల్లోకి ఆ స్పష్టత క్లారిటీ ఇచ్చే విధంగా అయితే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఒక విషయంలో మాత్రం నేను పవన్ కళ్యాణ్ గారికి నిజంగా నమస్కారం పెడతాండి. ఎందుకంటే ఆ రోజున్న ఆంధ్రప్రదేశ్ తన పదవి కోసమనో లేదంటే తన పొలిటికల్ కెరీర్ కోసమో చూడకుండా ఆంధ్రప్రదేశ్ సిచ్యువేషన్, ఆంధ్రప్రదేశ్ ఉన్న ప్రస్తుత పరిస్థితుల కోసం ఆయన బాబు గారితో చేతులు కలిపి ఆంధ్రప్రదేశ్ ఇద్దరూ కలిసి బాబు గారు చంద్రబాబు నాయుడు గారు నెక్స్ట్ మన పవన్ కళ్యాణ్ గారు ఇద్దరూ కలిసి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు, ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తు కోసం ఇద్దరు కలిసికట్టుగా ముందుకెళ్లారు. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కానీ నెక్స్ట్ ఇంకో 2-3 times వాళ్ళు కలిసే ఉండి ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకెళ్లాలని మాత్రం కోరుకుంటున్నామండి. రైట్. రాజేష్ గారు మీరేమంటారు? అంటే ఒక రాజధాని కూడా లేని రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడానికి ఒక ముఖ్యమంత్రిగా తన శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. ఆ అభివృద్ధి చూపించాలని చెప్పి ప్రజల్లోకి దాన్ని తీసుకువెళ్లాలని కూడా చాలా బలంగా కూడా కృషి చేస్తూ ఉన్నారు. ఏమంటారు? ఇప్పుడు వాస్తవంగా 2014 రాష్ట్ర విభజన తర్వాత రాజధాని నిర్మాణానికి రూపకల్పన చేసిన తర్వాత యాక్చువల్గా సింగపూర్ కన్సార్టియం వాళ్ళకి కేటాయించిన 1600 ఎకరాలు సీడ్ క్యాపిటల్ ఏరియా, అంటే సింగపూర్ ప్రభుత్వానికి ఉన్న ప్రపంచవ్యాప్తంగా ఉన్న విస్తృత పరిచయాలతోటి ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలా సంస్థల కార్యాలయాలని అమరావతిలో నెలకొల్పాలి, అదొక స్టార్టప్ ఏరియాగా ఉపయోగపడాలి. ఆ కార్యాలయాలు అక్కడ కనుక నెలకొల్పిన పక్షంలో లక్షలాదిగా ఉపాధి కల్పన జరుగుతుంది అనే ఉద్దేశంతో వాళ్ళకి 1600 ఎకరాలు కేటాయించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రాష్ట్ర భవిష్యత్తు గురించి, సంపద సృష్టి గురించి, ఉపాధి కల్పన గురించి కనీస మాత్రపు పరిగణలోకి తీసుకోకుండా చంద్రబాబు నాయుడు గారి ద్వారా రూపకల్పన జరిగిన రాజధాని కాబట్టి అని చెప్పిన ఏకైక కారణంతో రాజధాని విధ్వంసం చేస్తూ సింగపూర్ కన్సార్టియం కూడా ఎలగొట్టారు. అవును. ఒక రకంగా మాట్లాడుకుంటే మనకి ఇవాళ సైబర్ టవర్స్ దగ్గర నుంచి ఇనార్బిట్ మాల్ వరకు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లేదు, కావురి హిల్స్తో కూడా కలుపుకొని ఐటీ అండ్ ఐటీ ఎనేబుల్డ్ కోర్ ఏరియా ఏదైతే ఉందో ఇది మొత్తం కలిపినా కూడా 1600 ఎకరాలు కాదు. అంటే ఇక్కడ ఆల్మోస్ట్ డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ 1 million ఎంప్లాయ్మెంట్ ఉంది. ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఇంకొక 40-50 లక్షల మంది ఆయా రంగాల మీద ఆధారపడి ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఇవాళ హైదరాబాద్ నగరంలో ఉన్న సగం జనాభా ఆ ప్రాంతం మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నారు డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్గా. మరి 1600 ఎకరాల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న కార్యాలయాలు అక్కడ కనుక నెలకొల్పబడి ఉన్నట్టయితే దానికి అనుబంధంగా ఇంకెంత విస్తృతమైన అభివృద్ధి జరగడానికి ఆస్కారం ఉండేది. ఈ 6 సంవత్సరాల కాలం చాలా ఎక్కువ కాలం. గతంలో ఏదైనా ఒక ప్రాజెక్టు దాన్ని అంటే డిపిఆర్ రెడీ అయ్యి అది కన్సీవ్ అయ్యి దాన్ని ఆ జస్టేషన్ అనేది ప్రజలకు అందటానికి చాలా ఎక్కువ టైం పట్టేది. కానీ ఇవాళ సాంకేతికత పెరిగిన నేపథ్యంలో ఎంత వేగంగా ప్రాజెక్టులు గ్రౌండింగ్ అవ్వాలని చెప్పని ఒక్కొక్క ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్న సందర్భంలో 6 సంవత్సరాల కాలం చాలా ఎక్కువ కాలం. కానీ జగన్మోహన్ రెడ్డి సృష్టించిన విధ్వంసం నుంచి మళ్ళీ తిరిగి దెబ్బతిన్న బ్రాండింగ్ని మళ్ళీ పునర్నిర్మాణం చేయాలి. కొత్తగా బ్రాండింగ్ క్రియేట్ చేయడం వేరు, ఒక అంటే దెబ్బతిన్న బ్రాండింగ్ని మళ్ళీ రివైవ్ చేయటం అంటే చాలా కష్టతరమైన వ్యవహారం. ఏం అడుగుతారంటే మీ పౌర సమాజాన్ని మేము ఎలా నమ్మాలి, గతంలో మిమ్మల్ని నమ్మి మేము వచ్చి పెట్టుబడులు పెట్టే ప్రయత్నం చేసాం, కానీ తర్వాత వచ్చిన మీ ప్రజలు మీ కృషిని పరిగణలోకి తీసుకోకుండా ఒక విధ్వంసకారుని ఎన్నుకున్నారు అంటే ప్రజలకు ఆ మాత్రం విఘ్నత ప్రదర్శించడం లేదు. అటువంటిప్పుడు మా పెట్టుబడులకు భద్రత ఏది అని చెప్పని డెఫినెట్గా అడుగుతారు. మొన్న లోకేష్ గారు కూడా అదే ప్రస్తావన తీసుకురావడం జరిగింది. అంటే పారిశ్రామికవేత్తలతో పెట్టుబడి సంప్రదింపులు జరుగుతున్న సందర్భంగా రేపటి రోజున మళ్ళీ జగన్మోహన్ రెడ్డి లాంటి పాలకుడు రాడు అని మీరు గ్యారంటీ ఇవ్వగలరా అని చెప్పని అడుగుతున్నారు అని చెప్పని లోకేష్ గారు చెప్పడం జరిగింది. కాబట్టి ఏంటంటే ఇక్కడ మొట్టమొదటగా రాష్ట్రానికి బ్రాండింగ్ క్రియేట్ చేయటం, ఆ బ్రాండింగ్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా ప్రజల మీద ఉంది వాళ్ళ. ఎందుకంటే అల్టిమేట్గా విక్టిమైజ్ అవుతుంది ప్రజలు, పౌర సమాజం. లక్షల మంది విద్యార్థులు ప్రతి సంవత్సరం గ్రాడ్యుయేట్ బయటకు వస్తా సంచికి బట్టలు పెట్టుకొని అయితే హైదరాబాదో లేకపోతే చెన్నైకో లేకపోతే బెంగళూరుకో వలస వెళ్లాల్సిన దుస్థితి ఇవాళ గ్రామాలు నిర్వీర్యంగా మారిపోతూ ఉన్నాయి. గతంలోనే 2009 రీఆర్గనైజేషన్ టైంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు తగ్గి తెలంగాణలో పెరిగాయి. అంటే అంతమంది జనాభా ఆంధ్ర ప్రాంతం నుంచి తెలంగాణకు వలస వచ్చారు.
ఇక్కడ జనాభా ప్రాతిపదిక మీద నియోజకవర్గాల సంఖ్య పెంచాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది, అక్కడ తగ్గాయి. ఆ వలసలు ఇంకా అదే విధంగా కొనసాగుతూ ఉన్నాయి. అప్పటికి ఇప్పటికి 2009 నుంచి ఈ 16 సంవత్సరాల్లో ఇంకా వలసలు పెరిగాయి, గ్రామాలు ఇంకా నిర్వీర్యం అవుతూ ఉన్నాయి. ఈ స్థితి నుంచి గ్రామాలను కాపాడుకోవాలి అన్నా, అక్కడ డెమోగ్రాఫికల్ ఈ బ్యాలెన్స్ మెయింటైన్ అవ్వాలి అన్నా కూడా 100కి 100 పాళ్ళు తిరిగి రివర్స్ మైగ్రేషన్ బిగిన్ కావడానికి కావాల్సిన వాతావరణం సృష్టింపబడాలి. అలా సృష్టింపబడాలి అని అంటే ఖచ్చితంగా రాజధాని నిర్మాణం జరగాలి. సైమల్టేనియస్గా అన్ని ప్రాంతాల్లో సమగ్రంగా అక్కడక్కడ ఉన్న మెరిట్స్ ప్రాతిపదికగా ఎక్కడెక్కడ మినరల్ వెల్త్ బేస్డ్ ఇండస్ట్రీ రావాలంటే అక్కడ మినరల్ వెల్త్ బేస్డ్ రావాలి. కర్నూలు జిల్లా లాంటి ప్రాంతంలో గతంలో ఒహాయో యూనివర్సిటీ వాళ్ళతోటి సీడ్ బౌల్గా అభివృద్ధి చేయాలని చెప్పని ప్లాన్ చేశారు. అటువంటి వాటికి అవకాశం మన దగ్గర, అటువంటి ప్రణాళికలు అమలు జరగాలి. తర్వాత గ్రీన్ ఎనర్జీకి అవకాశం మన దగ్గర గ్రీన్ ఎనర్జీ రావాలి. సర్వీస్ సెక్టార్కి అవకాశం మన దగ్గర సర్వీస్ సెక్టార్ అభివృద్ధి చెందాలి. అట్లా టూరిజంకి అవకాశం మన దగ్గర ఇవాళ వ్యాస్ట్ కోస్ట్ లైన్ ఉంది. ప్రకృతి పరంగా అభివృద్ధి చేసుకోదగిన టూరిజం స్పాట్స్ చాలా ఉన్నాయి. వాటిని ఐడెంటిఫై చేసి వాటి మీద ఫోకస్ చేసి టూరిజాన్ని ఎంత విస్తృతంగా అభివృద్ధి చేసుకుంటే టూరిజం బేస్డ్ ఎంప్లాయ్మెంట్ మొన్న సంక్రాంతి సందర్భంగా కూడా అట్లా చేశారు కదా, కేరళలో జరిగే చాలా విస్తృతంగా అభివృద్ధి చేసుకోవడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఏంటంటే రాష్ట్రానికి ఉన్న రిసోర్సెస్ ని ప్రమోట్ చేసుకోవాలి, రాష్ట్ర ప్రభుత్వ విజన్ ని ప్రమోట్ చేసుకోవాలి, రాష్ట్ర ప్రభుత్వ ప్రో కార్పొరేటివ్ విధానాన్ని పరిచయం చేసుకోవాలి. అదే సందర్భంలో గతంలో జరిగిన చారిత్రక తప్పులు మళ్ళీ జరగవు అని చెప్పిన అష్యూరెన్స్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ పవర్ అవైలబిలిటీ ఉంది, వాటర్ అవైలబిలిటీ ఉంది, ల్యాండ్ అవైలబిలిటీ ఉంది, గవర్నమెంట్ పరంగా ప్రాపర్ విల్ ఉంది, అన్నిటికీ మించి కావాల్సినంత హ్యూమన్ రిసోర్సెస్ ఉన్నాయి. వీటన్నిటినీ ప్రపంచానికి పరిచయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. ఆ గురుతర బాధ్యత తలకెత్తుకొని వాళ్ళ మళ్ళీ తిరిగి ఆ విధ్వంసం నుంచి పునర్నిర్మాణం తీసుకు అడుగులు వేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా సఫలీకృతం అవుతారని చెప్పని ఆశిద్దాం. రైట్. మాణిక్రావు గారు, మీరేమంటారు? 20 లక్షల జాబ్ కల్పన అయితే చూపిస్తామని అంటున్నారు, కానీ ఇండస్ట్రీస్ వాళ్ళకి ఎలాంటి భరోసా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున ఇచ్చే అవకాశం కనిపిస్తుంది? వాళ్ళు రావడానికి చాలా భయపడుతున్న సందర్భాలు ఉన్నాయి. మళ్ళీ జగన్ వస్తే ఏంటి, జగన్ వస్తే వెళ్ళిపోతారా ఏంటి, ఎట్లా ఉండొచ్చు పరిస్థితి? చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి నాయకులు కానీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి లాగా సిపిఎస్ రద్దు అదేంటి అన్న చిన్న పనే కదా, ఒక వారం రోజుల్లో రద్దు చేద్దామని అవివేకంగా తెలియని తనంతో మూర్ఖత్వంతో కేవలం ముఖ్యమంత్రి కావాలనే ఒక కాంక్షతోటి ఈ రోజు రాలేదు. చంద్రబాబు నాయుడు గారికి సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉంది. ఆయన ఒక బ్రాండ్, దేశ విదేశాల్లో ఆయనంటే ఒక నమ్మకం ఉంది. అట్లాగే లోకేష్ గారు కూడా ప్రతి విషయాన్ని తనకు తాను చెప్పుకుంటాడు. తెలియదు కాబట్టి ఏదో దాచుకొని తెలిసినట్టు మాట్లాడదాము నటిస్తామనే వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి కాదు. పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఒక తపంతోటి వచ్చినటువంటి వ్యక్తి. అందుకనే ఇందాక పెద్దలు ఎల్ఎస్టీ గారు చెప్పారు, ఒక రాజకీయంగా ఒక పెద్ద సంక్షోభం ఉన్నప్పుడు అది రాజకీయ నాయకుల కంటే రాజకీయ పార్టీల కంటే రాష్ట్ర ప్రజలకి రాష్ట్ర భవిష్యత్తుకి పెద్ద గొడ్డలు పెట్టిగా మారినప్పుడు తనకు తాను ఎట్లా తగ్గించుకొని ముందుకొచ్చాడో, ఏ విధంగా మెడ్జ్ అయిపోయాడో మనం చూసాం. ఇలాంటి నాయకులందరూ ఒక చోట కలిసినప్పుడు ఖచ్చితంగా దేశ విదేశాల్లో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునేటువంటి పరిస్థితి ఉంది. అందుకనే మీరు కనుక చెప్తే, మీరు చెప్పే అప్పసాని గారు మాట్లాడినటువంటి మాట కోటి కూడా మనం తీసుకోవాలి. ఈ ఏదో గతంలో లాగా దానికి సంవత్సరాలు పట్టేటువంటి పరిస్థితి లేదు. జగన్ నిన్న లోకేష్ గారు ఒక మాట మాట్లాడారు, మీరు రండి అన్ని రకాల అనుమతులు మేము 15 రోజుల్లోనే కంప్లీట్ చేస్తాం. అంత సాంకేతికత పెరిగినటువంటి పరిస్థితులు, వనరులు విపరీతంగా ఉన్నాయి. ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం కూడా డెవలప్ అయింది. రోడ్లు కానీ మిగతా విషయాలన్నీ కూడా చాలా క్లియర్ గా చేసి పెట్టినటువంటి పరిస్థితి ఉంది. నీటి వనరులు విపరీతంగా ఉన్నాయి, సహజ వనరులు దొరికేటువంటి ప్రాంతం, అట్లాగే మానవ వనరులు దొరికేటువంటి ప్రాంతం. వీటిని అన్నిటిని దృష్టిలో పెట్టుకొని రాష్ట్రం అభివృద్ధి కావడానికి అనేకమైనటువంటి అంశాలు ప్రభావితం చేస్తాయి. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఉన్నటువంటి మనకు పెద్ద ఎసెట్, ఆయన అనుభవం, ఆయన యొక్క వ్యక్తిత్వం, ఆయన కష్టపడే తీరు, ఆయన యొక్క విజన్, వీటన్నిటికంటే ముందు ఆయన యొక్క విజన్, ఆయన దేనినైనా ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ముందుగా ఆలోచించే కెపాసిటీ ఉన్నటువంటి వ్యక్తి. ఇక్కడ ఒకే ఒక్క విషయం, అందరికీ ఆలోచనలు వచ్చేటువంటి జగన్మోహన్ రెడ్డి లాంటి వాడు ఒక్కసారి వస్తేనే ఇంత విధ్వంసం చేశారు కదా, అలాంటి వ్యక్తిని ఏ విధంగా ప్రజలు కోరుకున్నారు అనేది అది గతించిపోయినటువంటి చరిత్ర. ఒక మోసగాడు, ఒక నేరగాడు తను సంపాదనే ధ్యేయంగా అనేకమైనటువంటి అబద్ధాలతోటి వచ్చినటువంటి పరిస్థితి అది. మీరు చూడండి, 151 సీట్లు చరిత్రలో ఎవరికి రావనుకున్నాం.
నిజంగా చెప్తున్నాం, ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడిగా నేను కూడా చెప్తా ఉన్నాం, 151 సీట్ల అది చిన్న విషయం కాదు కదా. ప్రజల యొక్క అభిప్రాయం ఈ స్థాయిలో ఉందా, ఏమి నమ్మారు అని చెప్పేసి మేము చాలా తర్జన పడ్డాం. కానీ 151 సీట్లు కూడా వస్తాయి అనుకోలేదు. ఈ రోజు 164 సీట్లు ఇచ్చారు. అంటే ప్రజల్లో చైతన్యం ఏ స్థాయిలో ఉంటుందో నమ్మారు ఆ రోజు. తర్వాత ఇతరు మోసకారని నమ్మటానికి కూడా పెద్ద టైం పట్టలేదు. అంటే ప్రజల్లో చైతన్యం వచ్చినప్పటికీ మళ్ళీ రెండోసారి అది రిపీట్ చెయ్యట్లేదండి. ఆ చైతన్యాన్ని వాళ్ళు చూపించట్లేదు. అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డ తర్వాత మీరు గనక గమనిస్తే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రజల యొక్క ఆలోచన విధాలు చాలా డిఫరెంట్ గా ఉంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్ర ప్రజలైనప్పటికీ కూడా ఏదైనా ఒక సమస్య కనుక వస్తే 5 సంవత్సరాల తర్వాత సమస్య పరిష్కారం అయిందని తెలిసినా కూడా తెలంగాణ ప్రజలు విరోచితంగా పోరాడతారు, అవసరమైతే ప్రాణత్యాగాలు చేస్తారు. అలాంటి ఉద్యమ స్పిరిట్ అక్కడ ఉంటుంది. కానీ ఇక్కడ అట్లా ఉండదు. మీరు ఒక వ్యక్తి గాని, ఒక వ్యవస్థ గాని, ఇంకొక ఎవరైనా సంస్థ గాని ఒక నష్టం చేసినప్పుడు, ఒక కష్టం తీసుకొచ్చినప్పుడు సరైనటువంటి సందర్భం కోసం ఎదురు చూసేటువంటి తత్వం, చైతన్యం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పరిస్థితి ఉంటుంది ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి. అందుకనే మీరు దాదాపు 5 సంవత్సరాల పాటు వెయిట్ చేశారు. నిజంగా ఆంధ్రప్రదేశ్ లో చేపించినటువంటి వివక్షత, ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి దాడులు, ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి రాజ్యాంగ విధ్వంసం, ఇవన్నీ కనుక తెలంగాణ ప్రాంతంలో కనుక జరిగి ఉంటే అక్కడ మరుభూమిగా మారిపోయి ఉండేటువంటి పరిస్థితి. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు 5 సంవత్సరాల పాటు ఎంత ఓపికగా ఎదురు చూస్తుంటారట. అందుకనే సమాధానం చెప్పేటప్పుడు కూడా ఏదో సరైనటువంటి సమాధానం, కరెక్ట్ గా గట్టెక్కేటువంటి మ్యాండేటరీ మాత్రమే ఇవ్వలేదు. 164 సీట్లు అంత స్థాయిలో ఇచ్చారు. కాబట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చాలా తెలివిగా ఉంటారు. రాష్ట్ర ప్రజల్లో కూడా పక్కన చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికప్పుడు చైతన్యం చేసుకుంటా ఉన్నారు. లోకేష్ గారు కూడా మాట్లాడింది అందుకే, రాజకీయంగా కాదు. ఇక్కడ పారిశ్రామికవేత్తల్లో ఇలాంటి ఆలోచనలు వలుస్తా ఉన్నాయంటే ప్రజల్లో కూడా ఆలోచిస్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి లాంటి వాడిని రాజకీయంగా కనుక తీసుకొస్తే, రాజకీయంగా ఎవరికో కొంతమంది వైసీపీ నాయకులు, ప్రజలు కొద్దిమంది ఉండొచ్చు, వాళ్ళు కూడా ఈ రోజు ఆలోచిస్తా ఉన్నారు. నిజమే కదా, రాజకీయం అంటే ఒక జగన్మోహన్ రెడ్డి, రాజకీయం అంటే జగన్మోహన్ రెడ్డి కట్టించుకోవటం, రాజకీయం అంటే వేల కోట్లు పోగేసుకోవటం, రాజకీయం అంటే ప్రత్యర్థుల్ని చంపటం, రాజకీయం అంటే విధ్వంసం సృష్టించడం, రాజకీయం అంటే రాజ్యాంగానికి వ్యతిరేకంగా కార్యనిర్వహణ చేయటం అనేది కాదు కదా. కాబట్టి రాజకీయం అంటే ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా ఉండటం, రాజకీయం అంటే రాజ్యాంగాన్ని అమలు చేయటం, రాజకీయం అంటే ప్రజల ఉద్యోగిత పెరగటం, ఇవన్నీ కదా. అందుకనే ఇవి ఆలోచించబట్టి, దూరదృష్టి ఉండబట్టే కూటమి ప్రభుత్వం 20 లక్షల ఉద్యోగాల కల్పన అనే మాట చెప్పింది. ఈ రోజు కట్టుబడి ఉంది. గత ప్రభుత్వం లాగా అయ్యో నాకు తెలియక నేను ఈ మాట చెప్పాను, నాకు తెలియక నేను పొరపాటున మాట్లాడాను, ఏది డిఎస్సి ఇస్తానని నాకు పొరపాటు తెలియక అన్నాను, సిపిఎస్ రద్దు చేస్తానని పొరపాటున అన్నాను, లేకపోతే 3 రాజధానులు చేస్తానని పొరపాటున అన్నాను, అట్లా అంటలేదు. చాలా ఎక్సర్సైజ్ చేసి ఆ ఎక్సర్సైజ్ దాని ప్రకారమే అన్నారు. దాని ప్రకారమే ఈ రోజు వాటిని కల్పన కోసం కృషి చేస్తా ఉన్నారు. ఇప్పటికే అనేకమైనటువంటి ఉద్యోగత కల్పించే విధంగా ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలు కల్పించే విధంగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. చాలా అవగాహన ఉన్నటువంటి ప్రభుత్వం మేడం. ఖచ్చితంగా అన్ని రకాలుగా ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడం కోసం ముందుకెళ్ళేటువంటి ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో ఇవి సాధించి తీరుతాం. ఓకే, తెలంగాణ కాంగ్రెస్ నాయకులు అమరేందర్ రెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు. అమరేందర్ రెడ్డి గారు, గుడ్ మార్నింగ్ అండి. ముఖ్యంగా సింగపూర్ పర్యటన అయితే సక్సెస్ చేసుకుని దావోస్ వెళ్లడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు గత సంవత్సరం 40,000 కోట్ల వరకు పెట్టుబడులు తీసుకొచ్చారు అని అంటే బీఆర్ఎస్ నాయకులు కాదు, మేము తీసుకొచ్చిన వాటినే వాళ్ళు ప్రమోట్ చేసుకుంటున్నారా అని చెప్పి కూడా మళ్ళీ వితండవాదం చేస్తున్న సందర్భం అయితే కనిపిస్తుంది. ఏమంటారు మీరు? ముందుగా ప్యానెల్లో ఉన్నటువంటి భువన గారికి, మరి మాణిక్యరావు గారికి అందరికీ నమస్కారం అండి. సో ఈ రోజు మన తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఏదైతే సింగపూర్, దావోస్ పర్యటన చేస్తున్నారో, సో ఇంతకు ముందు గత జనవరిలో ఏదైతే దావోస్ పర్యటన, సింగపూర్ పర్యటన చేసినప్పుడు ఏ విధంగా పెట్టుబడులు 40,000 కోట్లకు పైగా ఇప్పుడు తెలంగాణకు వచ్చినాయో, సో దానికంటే ఎక్కువగా పెట్టుబడులు తీసుకురావడం అనే ఉద్దేశంతో ఈ రోజు దావోస్ గానీ, సింగపూర్ గానీ వెళ్ళడం జరిగిందండి. లాస్ట్ పోయిన సంవత్సరం ఏదైతే 40,000 కోట్లకు పైగా హైదరాబాద్ కు, తెలంగాణకు పెట్టుబడులు తెచ్చారో మన ముఖ్యమంత్రి గారు, ఈ రోజు 1000 మందికి ఉద్యోగ కల్పన జరిగిందండి తెలంగాణ రాష్ట్రంలో. సో అమెరికాలో కూడా ఈ రోజు రిసెషన్ నడుస్తుంది. లాస్ట్ 2 సంవత్సరాల నుంచి కూడా అమెరికా, లండన్, ఆస్ట్రేలియా లాంటి దేశాలలో కూడా రిసెషన్ నడుస్తుందండి. అక్కడ హైరింగ్ లేదు, ఉద్యోగ కల్పన లేదు, ఉద్యోగాలకు
అసలు ఎదురు చూస్తున్నారు. చాలా మంది వేల మంది అభ్యర్థులు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో కూడా 40,000 కోట్లకు పైగా పోయిన సంవత్సరం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణకు పెట్టుబడులు తీసుకొచ్చి వేల మంది విద్యార్థులకు, వేల మంది ఉద్యోగస్తులకు ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అవే కాకుండా ఇప్పుడు ఐటీ వస్తే ఒక ఐటీ సంబంధించినటువంటి రిసోర్సెస్ జాబులు రావండి, దానికి కొన్ని అనుబంధ సంస్థలు వస్తాయి. సో సర్వీసెస్ ప్రొవైడ్ చేసే వాళ్ళు కానీ, తర్వాత సప్లయర్స్ కానీ, తర్వాత సపోర్ట్ చేసేటువంటి కంపెనీస్ కానీ, అవన్నీ అనుబంధ కంపెనీలు వస్తాయండి. వాటి వల్ల కూడా కొంత ఎంప్లాయ్మెంట్ వస్తుంది. సో ఎంత ఎక్కువగా పెట్టుబడులు వస్తే అంత ఉద్యోగ కల్పన జరుగుతుందండి. ఈ రోజు మీరు అంటున్నారు కేటీఆర్ ఏదో మేమే తెస్తే మన రేవంత్ రెడ్డి గారు పోయి వాటిని వాళ్ళ కన్ఫర్మ్ చేసుకుని వస్తున్నారని. ఎక్కడ తెచ్చారండి? 10 సంవత్సరాలలో వాళ్ళు తెచ్చిన కంపెనీలు చూపియండి. పోయిన సంవత్సరం మన ముఖ్యమంత్రి గారు ఈ సంవత్సరంలోనే ముఖ్యమంత్రి గారు కాగ్నిజెంట్ అనే సంస్థను కూడా ఎక్కడికో తరలిపోతున్నటువంటి సంస్థను, చెన్నైకి తరలిపోవాలన్నటువంటి వాళ్ళ ప్లాన్లను పోయి ఒప్పందం కుదుర్చుకొని మాట్లాడి వాళ్ళని ఒప్పించి ఇక్కడ తీసుకొచ్చి దాదాపుగా 2,000 ఉద్యోగాల కల్పనకు ఈ రోజు ఆయన శ్రీకారం చుట్టారండి. కాగ్నిజెంట్ అనే సంస్థ ద్వారా 2,000 ఉద్యోగాలు వచ్చాయి ఈ రోజు. సో వాళ్ళు తెచ్చిన ఒకసారి చూపియండి, పలానా కంపెనీ తీసుకొచ్చినామని చెప్పండి. మిగతా కంపెనీలన్నీ మైక్రోసాఫ్ట్ కానీ, ఒరాకిల్ కానీ, అమెజాన్ కానీ, గూగుల్ కానీ ఇలాంటి ప్రతిష్టాత్మకమైన కంపెనీలు గత కాంగ్రెస్ ప్రభుత్వంలోనే వచ్చినాయి. లాస్ట్ 10 సంవత్సరాలు వచ్చినటువంటి కంపెనీలు ఎక్కడ మీకు ఏం కనబడతలేవు. ఈవెన్ స్టార్టప్లు కూడా మీరు గత 10 సంవత్సరాల్లో చూసుకుంటే స్టార్టప్లు కూడా ఎక్కడ కనపడతలేవండి. ఇప్పుడు ఒక సంవత్సరంలోనే మీకు చూసుకుంటే కొన్ని అంటే ఐటీ ఎక్స్పోర్ట్స్ కూడా పెరిగినాయి కదండి. గారు సార్ మీ వాయిస్ వినపడలేదండి. ఐటీ ఎక్స్పోర్ట్స్ కూడా పెరిగినాయి కదా. రైట్ అండి. తెలంగాణ నుంచి కూడా ఐటీ ఎక్స్పోర్ట్స్ పెరిగినాయి. తర్వాత మన దగ్గర కావాల్సినటువంటి టెక్నాలజీ ఉందండి. ఐటీకి సంబంధించినటువంటి క్లౌడ్ సర్వీసెస్ కానీ, ఈఆర్పి కానీ, సిఆర్ఎం టెక్నాలజీస్ అద్భుతంగా దానికి సంబంధించి రిసోర్సెస్ కూడా అవైలబిలిటీ ఉంది మన దగ్గర. చాలా మంది ఇంజనీరింగ్ పూర్తి చేసినటువంటి విద్యార్థులు కానీ, తర్వాత ఎంబీఏ ఎంసీఏ పూర్తి చేసినటువంటి విద్యార్థులు కానీ వాళ్ళకి టెక్నాలజికల్ గా మంచి ఎక్స్పర్టీస్ స్కిల్స్ ఉన్నాయండి. మన దగ్గర కావాల్సినటువంటి రిసోర్సెస్ ఉన్నాయి కాబట్టి కంపెనీస్ కూడా మన దగ్గర ఈ 2 తెలుగు రాష్ట్రాలలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నాయండి. మీరు మిగతా రాష్ట్రాలు చూసుకుంటే, ఇప్పుడు నార్త్ ఇండియా కానీ మిగతా రాష్ట్రాలు చూసుకుంటే టెక్నాలజీకి సంబంధించినటువంటి విద్యార్థులు కొంచెం తక్కువనే ఉందండి. మనతో పోల్చుకుంటే వాళ్ళు టెక్నాలజీ సైడ్ కొంచెం తక్కువగానే చూస్తారు. మన 2 రాష్ట్రాల ఏదైతే తెలుగు విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా ఇంజనీరింగ్ కానీ, ఎంసీఏ ఎంబీఏ చేసి తర్వాత ఐటీ అనుబంధ కోర్సులు నేర్చుకోవడానికి ముందుంటారండి మనోళ్ళు. అరవింద్ గారు, ముఖ్యంగా మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కూడా వెళ్లారు. కానీ ముఖ్యంగా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సంబంధించి ఎక్కువ ఫోకస్ ఉంది. మరి హైదరాబాద్ కి సంబంధించి కానీ తెలంగాణకు సంబంధించి ఎంత మేర పెట్టుబడులు వస్తాయి, రేవంత్ రెడ్డి ఏ విధంగా సక్సెస్ అవుతారని చెప్పి అనుకుంటున్నారు మీరు? ఇప్పుడు ఈ సంవత్సరం మళ్ళీ ఏదైతే దావోస్ పరేడ్ ఇప్పుడు ఆల్రెడీ సింగపూర్ మీరు పోయారండి, చూశారు కదా. 4,000 పైన కోట్ల పెట్టుబడులు పైన అగ్రిమెంట్ చేసుకుని వస్తున్నారండి. దావోస్ కి వెళ్ళారు. దావోస్ లో ఖచ్చితంగా 40,000 కోట్లు 50,000 కోట్ల పైన పెట్టుబడులు ఉద్దేశంతో దావోస్ వెళ్ళారండి. ఖచ్చితంగా 50,000 కోట్ల పైన పెట్టుబడులు వస్తాయండి. మళ్ళీ అమెజాన్, గూగుల్ వీటిలో కూడా క్లౌడ్ సర్వీసెస్ ఇక్కడ తేవడానికి మన ముఖ్యమంత్రి గారు కృషి చేస్తున్నారు. డేటా సెంటర్స్ ఆల్రెడీ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. మన తెలంగాణ ప్రాంతంలో డేటా సెంటర్స్ ఉన్నాయి. ఇంకా కొన్ని కొత్తగా నూతన డేటా సెంటర్స్ ఓపెన్ చేయడానికి ఒప్పందాలు కూడా చేసుకుంటున్నారని మన ముఖ్యమంత్రి గారు. అదే విధంగా క్లౌడ్ సర్వీసెస్ సంబంధించినటువంటి కంపెనీస్ తోటి అగ్రిమెంట్ చేసుకుంటున్నారు. వాళ్ళతో డిస్కషన్స్ నడుస్తున్నాయి. అవి వస్తే ఖచ్చితంగా 50,000 కోట్ల పైన పెట్టుబడులు వస్తాయి. దానివల్ల వేల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరుకుతాయండి. ఐటీ కంపెనీకి సంబంధించినటువంటి కంపెనీలే కాకుండా దానికి అనుబంధ సంస్థలు కూడా రేపు రాబోతున్నాయి. ఖచ్చితంగా రాబోయే 4 సంవత్సరాలలో 1,00,000 కోట్లకు పైననే ఐటీ పెట్టుబడులు రాబోతున్నాయండి. 1,00,000 కోట్లకు పైననే ఐటీ పెట్టుబడులు రాబోతున్నాయి. 1,000 ఉద్యోగాలు రాబోతున్నాయి. ఖచ్చితంగా మనకి ఎట్లాగూ టెక్నాలజీ సంబంధించిన రిసోర్సెస్ అవైలబుల్ ఉన్నారు. దాని గురించి అయితే మనం పెద్దగా చింతించాల్సిన అవసరం లేదు. టెక్నాలజీ కూడా మనకు కావాల్సినంత టెక్నాలజీ ఉంది. తర్వాత మనకు కావాల్సినటువంటి ల్యాండ్ ఉంది, కావాల్సినటువంటి బిల్డింగ్ సదుపాయాలు ఉన్నాయి. ఖచ్చితంగా మన తెలంగాణ ఆంధ్రకు
మంచి పెట్టుబడులు వస్తాయండి. మనం అండ్ స్కిల్ యూనివర్సిటీతో కొంచెము పాటు స్పోర్ట్స్ ఈ మీద కూడా ఎక్కువ ఈసారి రాజకీయ- రేవంత్ రెడ్డి గారు ఫోకస్ చేసినట్లు తెలుస్తుంది కదండి. సింగపూర్ లో ఆ విధంగానే ఎక్కువ చర్చలు అయితే జరిపారు కదా. అవునండి అవునండి. ఇప్పుడు ఈ కేటీఆర్ వీళ్ళు ఇలాంటి పెట్టుబడులను ఆహ్వానించేది పోయి విమర్శలు చేస్తున్నారండి. తట్టుకోలేక ఇప్పుడు ఈ పెట్టుబడులు ఏవైతే వస్తున్నో వాటిని తట్టుకోలేక ఏదో ధర్నాలని అవని ఇవని దాన్ని డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారండి. ఈ పెట్టుబడులను ఆహ్వానించాలి. ఏ రాజకీయ పార్టీ అయినా ఇవి పెట్టుబడులు వస్తే మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయండి. ఈ ఉద్యోగాలు అవసరం లేదంటే మన పిల్లలకు ఖచ్చితంగా పెట్టుబడులను అందరము సపోర్ట్ చేసి మన ముఖ్యమంత్రి గారిని ఎంకరేజ్ చేయాలండి. ఆయన ప్రతి సంవత్సరం పోవడానికి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. దావోస్, సింగపూర్, తర్వాత మలేషియా, యూకే, యుఎస్, ఆస్ట్రేలియా కంట్రీస్ లకు వెళ్ళి ఒప్పందాలు కూర్చుకొని కావాల్సినటువంటి పెట్టుబడులు తీసుకొచ్చి ఉద్యోగ కల్పన చేయాలన్నటువంటి ఒక ప్రణాళికతో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి గారు వెళ్తున్నారండి. ఖచ్చితంగా ఎవరు ఎన్ని మాట్లాడినా, ఎవరు ఏ విమర్శ చేసినా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ముందుకెళ్తాం. ఖచ్చితంగా కొత్త పెట్టుబడులు తెలంగాణ రాష్ట్రానికి తీసుకొస్తాం. ఉద్యోగ కల్పన సాధిస్తాం. తర్వాత విద్యార్థుల అందరికీ భరోసా ఇస్తామండి. తర్వాత ఇప్పుడు అమెరికా, ఆస్ట్రేలియా పోయినా కూడా ఉద్యోగాలు దొరకవు అన్నటువంటి ఒక సందేహం ఉంది. కానీ ఈ రోజు తెలంగాణకు వస్తున్నటువంటి మీరు చూస్తున్న పెట్టుబడులు ఏవైతున్నాయో ఖచ్చితంగా ఇక్కడ వేల ఉద్యోగాలు క్రియేట్ అవుతున్నాయి. కాబట్టి మీరు విద్యార్థులైనా ఎవరైతే టెక్నాలజీ నేర్చుకుని ఉన్నారో రైట్ అండి.